టు అవర్ ఛానల్. నేను మీ గౌతమ్. సో ఇప్పటి వరకు స్వాతి నాయుడు అంటే మనందరికీ కూడా ఒక రకంగా తెలుసు. అండ్ స్వాతి నాయుడు పర్సనల్ విషయం తెలిసిన వాళ్ళకి కూడా వేరే విధంగా తెలుసు. అంటే ఆమె గురించి తప్పుగా అనుకునే వాళ్ళకి ఆ వీడియోస్ చూసిన తర్వాత అరే ఈమె ఇలాంటిదా అని చెప్పి కూడా పొరపాటు పడిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఎందుకని స్వాతి నాయుడు టాపిక్ తీసుకొచ్చారు, మళ్ళీ ఆమెని ఇంటర్వ్యూ చేయబోతున్నారు, కొత్త ఏముంది అనుకుంటున్నారా? అండ్ ఈ కాలంలో మనం అంటే ఎక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ చూసినా సరే ఇంటర్వ్యూ చేయడానికి వచ్చేటప్పుడు వైజాగ్ సత్య, సో మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. వైజాగ్ సత్య ఏమంటారు, వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ తీసుకురావడం, ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళతో పాటే ఉండడం. అయితే ఇప్పుడు ఏంటంటే స్వాతి నాయుడు విషయంలో ఏంటంటే ఒక ఇష్యూ జరగడం జరిగింది. మనకి రీసెంట్ గానే కుర్చీ తాత ఒక ఏమంటారు తప్పు చేశారని, లేకపోతే ఆయన మీద కేసు పెట్టారని చాలా పెద్ద రచ్చ కూడా చేశారు వైజాగ్ సత్య. మరి అదే తప్పు ఈ రోజు వైజాగ్ సత్య చేస్తే దాని మీద మాట్లాడడానికి మన దగ్గర స్వాతి నాయుడు గారు వచ్చారు. ఇంతకీ వైజాగ్ సత్య ఏం చేశారు ఏంటి అనేది తెలుసుకుందాం ఆవిడ మాటల్లోనే. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? ముందుగా యా ఐమ్ గుడ్. గుడ్, బాగున్నారు. చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. అబ్బాయిలే పొగుడతారు, అమ్మాయిలు కూడా పొగుడుతుంటే నాకు సిగ్గేస్తుంది. అమ్మాయిలు పొగడతారు చెప్పండి. అంటే పొగుడతారు కొన్నిసార్లు. అంటే అమ్మాయిలకి ఎలా ఉంటుందంటే లోపల కొంచెం జెలసీ ఫీలింగ్ ఉంటుంది. అరే నాకు అందంగా ఉండాలి, మనం ఎందుకు పొగడాలి అని చెప్పి. అట్లేదా? ఆ విధంగా పొగడరు. నాకు అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఇష్టం, ఎందుకంటే అబ్బాయిలు ఎట్లయినా మాట్లాడతారు. సో అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉంటే నాకు మంచిగా ఉంటదని ఐ లైక్ లేడీ ఫ్రెండ్షిప్స్ అన్నమాట. ఉన్నారా ఫ్రెండ్స్, లేడీ ఫ్రెండ్స్? ఎవరు లేరు. లేరా? ఉంటారు ముందు. థ్యాంక్ యూ. అండ్ ఎప్పుడు మిమ్మల్ని ఏంటంటే మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది అండ్ మీ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుంది, మీరు ఎందుకు వచ్చారు, ఈ టాపిక్స్ మీద మనం మాట్లాడుకోవడం అండ్ మీ వీడియోస్ కూడా నేను ఈ విధంగా చూడడం అన్నది జరిగింది. అండ్ రీసెంట్ గా ఏంటంటే ఇది కూడా ఒక ఇంపార్టెంట్ వీడియో అవ్వాలి, ఎందుకంటే ఇలాంటి పర్సన్స్ నెక్స్ట్ ఎవరు కూడా ఇలా మోసపోకూడదు. అటువంటి అంటే మంచి తనం అనే ముసుగు కప్పుకొని చేస్తున్నవన్నీ కూడా బయటికి చాలా మందికి తెలియదు. ఈ రోజు దాని గురించి మాట్లాడడానికి ముందు మీరు వచ్చారు అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ వైజాగ్ సత్య, నాకు తెలిసినంత వరకు వైజాగ్ సత్య ఏంటంటే అందరి టిక్ టాక్ స్టార్స్ కానీ ఫేమ్ అయిన వాళ్ళందరికీ కూడా ఆయన ఒక కోఆర్డినేటర్ అని చెప్పి మాకు తెలిసినంత వరకు. ఏం జరిగింది ఏంటన్నది మీరే చెప్పాలి, మీరు కూడా వన్ ఆఫ్ ద టీమ్ మెంబరే కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే టీం లేదు, తొక్క లేదు, ఇంకా బూతులు కూడా చెప్పొచ్చు. ఏ బొక్క లేదు అంటారు కదా, అట్లా అనమాట. ఏం లేదు అక్కడ కథ. తిని ఇంట్లో తిని ఉంటాడు. ఎవరైనా వస్తారు, తనది ఒక రూమ్ ఉంటుంది అనమాట యూసఫ్గూడలో. ఎవరైనా వస్తారు, ఊరికే మాట్లాడతారు, వెళ్తారు, అంతే. ఇంకా బాలుకి ఏదైనా షూటింగ్ ఉంటే పిలుస్తాడు, బాలు వస్తాడు, చేసుకుంటాడు, అట్లా అనమాట. అంతేగాని అది ఒక గ్రూపు టీము అట్లా ఏం లేదు. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో పరిచయం బాలు సత్య. ఎట్లా అంటే వాళ్ళు ఒక కుకింగ్ షో చేస్తున్నప్పుడు ఒక ఆయన చేపిస్తున్నాడు. సో మొత్తానికి ఏమైందేమో నన్ను కూడా ఒక ఎపిసోడ్లో చేయమని నన్ను పిలిచారు. సమ్ బాలువా లేదా ఆ టీం అతను పిలిచారనమాట. పిలిచినప్పుడు నేను కుకింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడే బాలు డిమాండింగ్, అంటే ఒక రోజు ఒక 4 షోస్ అనమాట. కాస్ట్యూమ్స్ అంటే అసలు ఆయన ఏం మాట్లాడారు, బాలు సేయింగ్ ఇప్పుడు ఇది కట్టుకో, ఇప్పుడు ఇది కట్టుకో, అట్లా అనమాట. సరే ఓకే. అప్పుడే సత్య నాకు పరిచయం అయ్యాడు. అప్పుడే సత్య జిడ్డులాగా పట్టుకున్నాడు. నేను అది అప్పుడు తెలుసుకోలేకపోయినా. అంటే ఎలా అంటే ఆ షో 4 ఎపిసోడ్స్ పొద్దున సాయంత్రం అయిపోయింది. వాళ్ళు మళ్ళీ వేరే షో చేద్దామన్నారు, కానీ అగ్రిమెంట్ వేరే దగ్గర చేయకూడదు అన్నారు. అట్లా ఇట్లా ఏదైనా చేస్తాం కదా, అంటే నా వల్ల అందరూ బతకాలి కదా. ఒక దగ్గర నేను స్టిక్ అయిపోతే పాపం నన్ను నమ్ముకున్న వేరే ఛానల్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి నేను అనుకున్నాను. అప్పుడే నేను అక్కడి నుంచి వేరే ఇంటర్వ్యూకి వెళ్తుంటే సత్య నేను కూడా నీతో వస్తానన్నాను. అమ్మో సత్య అంటే ఊరుకోడు, వైజాగ్ సత్య అనాలి, సత్య అనొద్దు, వైజాగ్ సత్య అనాలి. ఎందుకంటే అంటే సత్య చాలా మంది ఉంటారేమో తెలీదు, అట్లా అని చెప్పేసి అప్పుడే రేపు పొద్దున్న వైజాగ్ కూడా నా వల్లనే ఫేమస్ అయింది, నేను వైజాగ్ సత్యాన్ని పెట్టుకోవడం వల్లనే అన్నట్టు ఉంటుంది. నాకు కొన్ని వాయిస్ మెసేజ్లు పెట్టాడు మా ఇద్దరికి గొడవైన తర్వాత. దాంట్లో ఏం పెట్టాడంటే నేనే నీకు వరల్డ్ అంతా చూపించా, అంటే అసలు ప్రపంచాన్ని నేనే నీకు పరిచయం చేశా అనేసి అన్నాడు. సో అంటే దానికి సంబంధించి నేను ఒక వీడియో పెట్టా, అది ఇప్పుడు డిలీట్ చేసేసాను. ఇంకా ఒకవేళ దాంట్లో ఉంటే వినపడేది, ఎందుకంటే ఆ వాయిస్లన్నీ నేను కూడా డిలీట్ చేసేసాను అనమాట. నేను షాక్ అయిపోయినా. ఒక్కదాన్ని నేను హైదరాబాద్ వచ్చి నేను ఎన్ని స్ట్రగుల్స్ అయ్యా నాకు తెలిసి, ఇది నిన్న కాక మొన్న వచ్చి నాకు వరల్డ్ చూపించాను అంటాడు ఏంటి, అసలు నాకు అర్థం కాలేదన్నమాట. అంటే నా మమ్మీ కూడా ఏ రోజు అనలే నేను కన్నా నిన్న అని, ఈయన ఎవరు అంతకన్నా ఎక్కువ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకున్నా. అయితే వాళ్ళు
అలా బాలు పరిచయం అనమాట. అప్పటి నుంచి సత్య పరిచయం. అప్పుడప్పుడు ఫోన్ చేసేవాడు. అయితే ఏంటంటే నేను ఎవ్వరికీ తొందరగా నేను దగ్గర అవ్వను. అంటే నేను అందరిని హాయ్ బాయ్ అంతే తప్ప నా ఫోన్‌లో ఒకళ్ళ నంబర్ సేవ్ చేసుకోవడం గానీ, నా స్టేటస్ అలా గూడా ఏం లేదు. అంటే అంత హార్ట్ టచింగ్, అంత రియాలిటీగా నాకెవ్వరు అనిపించలేదు ద వరల్డ్‌లో. అందరూ మంచోళ్ళే కాదని నేను అనట్లా. కానీ వాళ్ళ వల్ల నేను ఏ రోజైనా బాధపడడం ఎందుకు అని నేను నా లిమిట్స్ హాయ్ బాయ్ అంతవరకే తప్ప నాకు పెద్దగా ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరనమాట. అప్పుడప్పుడు ఫోన్ చేసేవాడు. మీ ఇంటికొస్తాను అది ఇది అంటే, లేదు నేను బయటున్నా అని నేను చెప్పేదాన్ని. ఆ తర్వాత మొత్తానికి ఎట్లాగొట్లా మా ఇంటికి వచ్చాడు. మామూలుగా కలిసి వెళ్ళాడు. అట్లా మళ్ళా తర్వాత మా పాప బర్త్‌డే ఉంటే వచ్చి వెళ్ళాడు. ఆ తర్వాత కూడా చాలా సార్లు కలవద్దామంటే కలవలేదు. ఆ తర్వాత మళ్ళా నేను ఒక షో చేస్తున్నప్పుడు నాకు సరిగ్గా గుర్తులేదు. నేను తనని పిలిచానో లేదా తనే వచ్చాడు. మొత్తానికి అక్కడికొచ్చినప్పుడు వాళ్ళేమన్నారంటే షూటింగోళ్ళు కుకింగ్ షో అనమాట. సో, స్వాతి గారు మీరు మెయిన్ జస్ట్ ఎవ్రీ కుకింగ్‌కి ఒక గెస్ట్ వచ్చిపోతుంటారంటే, సరేనండి ఇప్పుడు సత్య ఉన్నాడు గదా! సత్యకి రమ్మనండి అనేసి నేనన్నాను. వచ్చాక ఆన్ కెమెరానే ఏం మాట్లాడుతున్నాడంటే, చేయించే వాళ్ళతోటి, "ఏ స్వాతి ఎందుకు వేస్టు? నాకు చాలామంది సెలబ్రిటీలు తెలుసు. ప్రతి ఒక్క కుకింగ్ షోకి నేనొక కొత్త సెలబ్రిటీ తీసుకొస్తా." అంటే ఈయన మెయిన్ ఉండిపోతాడు కుకింగ్‌లో. ఓకే. సెలబ్రిటీ మారుతుంటారు. అనగానే నాకు బాధ అనిపించింది. నాకు ఉన్న ఒక వీక్ పాయింట్ ఏంటంటే, నేను ఆన్ ద స్పాట్ ఫైట్ చెయ్యను ఎవరితోటి. ఏదైనా చూస్తా, భరిస్తా, ఎంతవరకు అంతవరకు. వన్ డే ఇట్ విల్ బ్లాస్ట్. అప్పుడు నేను మొత్తం బయట పెడతా. మీడియా ముందుకు గానీ, లేదా నా మొబైల్‌లో వీడియో తీసుకొని చేయడం అట్లా చేస్తామాట. తర్వాత ఎళ్ళిన తర్వాత నేను అన్నాను, వాళ్ళతోటన్నా, "సార్ మీరు నాకు షో ఇచ్చారు. మనం ఇంకా పేమెంట్స్ అది. అతను ఏంటండి మధ్యలో తనొచ్చి మొత్తం నేను ఉంటాను అంటే ఈమె వేస్ట్ అలా ఎలా తను చెప్తాడని." అప్పుడు మా ఇద్దరికి గొడవైంది. నువ్వెంత తిట్టుకున్నాం మేమిద్దరం. తిట్టుకుని అప్పటి నుంచి మాట్లాడుకోవడం మానేసాం. మానేసిన తర్వాత మళ్ళా కొన్ని రోజులకి మళ్ళా ఫోన్‌లో మెసేజ్ చేస్తున్నాడు. మామూలుగానే నేను దూరం పెడతా అందరికి. వద్దని చెప్పేసి అన్న తర్వాత, అలా కాదు, ఇలా కాదు మాట్లాడదాం అన్న తర్వాత, ఇంకా మామూలుగా తనది వైజాగ్ కదా! సో, ఇట్లనే చాలా సార్లు కాల్, మెసేజ్ చేస్తుంటే నేను కలవలేదు తనతోటి. అయితే ఎప్పటినుంచి మేము కలిసి ట్రావెల్ చేయడం స్టార్ట్ అయిందంటే, రీసెంట్లీ నేను ఒకసారి వైజాగ్ ఎళ్ళాననమాట. అప్పుడు కూడా తను, "నువ్వు వైజాగ్ ఎళ్తున్నావు కదా! అరకెళ్తున్నావు కదా! నేను కూడా మీతో పాటు వస్తాననేసి" అన్నాడు. ఇప్పుడు మనం ఒకటి దగ్గరికెళ్తుంటే కొద్దిగా ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటది కదా! ఇప్పుడు తనకి కూడా మనం రూము, ఫుడ్డు, ట్రావెల్ అన్నీ చూసుకోవాలి కదా! ఆల్రెడీ నేను, హస్బెండ్, పాప, మమ్మీ, డ్యాడీ, తమ్ముడు వీళ్ళందరం ఉన్నాం. కార్‌లో ఎళ్తున్నాం. నేనన్నా, "సారీ సత్య" అంటే మళ్ళా అది కూడా బర్డెన్ అయితదంటే అలా అక్కడ వచ్చింది. ఆ తర్వాత అప్పుడు కూడా నేను కొద్దిగా అవాయిడ్ చేశాను. తను చాలా కాల్స్ చేశాడు. అప్పుడు కూడా నేను కొద్దిగా అవాయిడ్ చేసేసాను. ఆ తర్వాత ఏమైందంటే ఇంక నాకు పెద్దగా షూటింగ్స్ ఏమి లేవనమాట. ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను. తినేంటంటే ఫోన్ చేసి, "కృష్ణకాంత్ పార్క్ దగ్గర మీడియా పీపుల్ వస్తారు రోజు. అక్కడికి రా స్వాతి మనం మాట్లాడదాము" అని చెప్పేసి. అంటే చాలా దగ్గర సత్య ఎట్లా అంటాడంటే, ఇప్పుడు ఎవరైనా ఉన్నారనుకో, ఇంటర్వ్యూ ఉందనుకో, ఇద్దరికి కలిపి పెట్టండి అంటాడు. అవును. వాళ్ళేమంటారంటే, కాదండి సింగిల్ అంటే, "ఆహా! అట్లయితే మేమివ్వం. కలిపైతేనే ఇస్తాం మేము." అంటే ఇవ్వమని కూడా గెస్ట్ చెప్తారా? వైజాగ్ తిను చెప్తాడు. సత్యనే చెప్తాడు. నా ఉద్దేశం ఏంటంటే, సత్య ఒక్కడే వీడియోస్ ఎవరు చూడరు. వేరే వాళ్ళతోటి ఉంటేనే ఆళ్ళని చూస్తారు కదా! అట్లనే అని నేను అనుకుంటున్నా. అలా అని తను చేస్తాడు. అలా చేస్తాడనమాట. అయితే ఇంకా సరే అని చెప్పేసి, ఇంకా నాకేంటంటే నేను ఆన్ కెమెరా ఎంత నేను షై లేకుండా చేస్తానో, బయట ఐ ఫీల్ సో షై. నలుగురిలోకెళ్ళి మాట్లాడాలన్నా, ఎక్కడైనా మీడియా ముందుకెళ్ళి మాట్లాడాలన్నా, నాకేంటంటే నా పక్కన ఇంకొకళ్ళు ఎవరైనా తోడుండాలి. అంటే వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఏంటి, ఐ డోంట్ నో దట్ ఆల్. అందువల్ల అనమాట. సో, మా హస్బెండ్ ప్రతిసారి నాతో పాటైతే రాడు కదా! ఎందుకంటే బేబీని కూడా చూసుకోవాలి. నేనేమనుకున్నా అంటే, సరే వైజాగ్ సత్య ఉంటే ఏంటంటే మేమిద్దరం కలిసి మీడియా ముందుకెళ్ళి మాట్లాడడానికి అట్లా నాకు కొద్దిగా కంఫర్ట్ అనిపించింది. ఇంకోటేంటంటే, ఇప్పుడు ఒక అబ్బాయితో కలిసి తిరిగితే ఎవరైనా డౌట్ పడతారు. ఈళ్ళిద్దరి మధ్య ఏం రిలేషన్ ఉంది ఏంటి అని. సో, చెప్పాలంటే తను ఏ రోజు కూడా అంటే ఒక అబ్బాయి, అమ్మాయి లాగా అట్లా ఏం లేదు మా మధ్య. యాజ్ అ బ్రదర్ లాగా. తను అందువల్ల ఏంటంటే నాకు అది కూడా ప్రాబ్లమ్ లేదు తనతోటి. ఈ 2 పాయింట్స్ వల్ల నేను కూడా ఓకే. క్లోజ్. ఓకే. రోజు తను ఫోన్ చేయగానే నేను ఏంటంటే కుర్చీ తాత కూడా చెప్పేటప్పుడు సత్యలాగా నేనేం చక్కగాదు అని అన్నాడు కదా! మరి అందువలన మీకు అంత సేఫ్టీ ఉందంటారా? అంటే నేనేమంటానంటే ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, గే కావచ్చు, ట్రాన్స్‌జెండర్ కావచ్చు. సత్య విషయంలోని అంటే ఇప్పుడు నేను
అంటే ఇప్పుడు బాలు కావచ్చు, సత్య కావచ్చు ఏంటనేది ప్రపంచం అంతా తెలుసు. సో మళ్ళీ నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళకి అమ్మాయిలు నచ్చుతారా, అబ్బాయిలు నచ్చుతారా ఏంటి అనేది ఎవ్రీబడి నో. అయితే నేనేమంటున్నానంటే అంటే ట్రాన్స్జెండర్ గే తప్పు చేస్తే ఒప్పవుతుంది, అది రాంగ్. నేను అనేది ఏంటంటే ఎవరైనా ఎందుకు కొంతమంది ఎలా అంటారంటే నువ్వు మా మీద ఫైట్ చేస్తున్నావు, మేము మా టీం అంతా తీసుకుని వస్తామంటే నాకు అర్థం కావట్లేదు. ఎక్కడైనా రాసి పెట్టుందా అమ్మాయి తప్పు చేస్తే పనిష్ చేయాలి, అబ్బాయి తప్పు చేస్తే పనిష్ చేయాలంటే యాజ్ అ గే ఆర్ యాజ్ అ ట్రాన్స్జెండర్ వాళ్ళు కూడా మనలాగా మనుషులే అన్నప్పుడు వాళ్ళు తప్పు చేసినా దానికి కూడా పనిష్మెంట్ ఉంటుంది కదా. మరి దానికి ఎందుకు వాళ్ళు మేము మా అందరిని వేసుకొని వస్తామంటే నాకు అర్థం కాలేదు అది. అంటే మీరు ఒక మనిషిని చంపేసినా ఒప్పు అయిపోతుందా? అప్పుడు పోలీసు వాళ్ళు అడుగుతారు కదా. అట్లా నేను అంటున్నా. అలా చాలా మంది ఇంతకుముందు కూడా నేను రాకేష్ మాస్టర్ షోలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి ట్రాన్స్జెండర్ ఇట్లానే లేనిపోయిన అబండాలు నమ్మిదేసింది. దాని గురించి నా గురించి బ్యాడ్గా మీడియాలో మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే ఆమె అదే అంటుంది, నువ్వు మా గురించి మాట్లాడుతున్నావు అంటే నేను మిమ్మల్ని కించపరిచి మాట్లాడట్లేదు. నువ్వు ఒక ట్రాన్స్జెండర్ అయితే నువ్వు తప్పు చేసినప్పుడు ఒక ఆమె తప్పు చేసిందంటే వాళ్ళు అడుగుతారు ఎవరు తప్పు చేశారంటే ఇట్లా పలానా ట్రాన్స్జెండర్ అంటే దాంట్లో తప్పేముంది. అట్లనే ఇప్పుడు వైజాగ్ సత్య తప్పు చేసినప్పుడు నేను చెప్తాను తప్పు అని. వైజాగ్ సత్య ఎట్లా అంటే ఎదుటి వాళ్ళు ఏం తప్పులు చేసినా చెప్పాలి, తనవి మాత్రం ఏం చెప్పకూడదు. అది ఎలాగా కుదురుతుంది? అంటే సత్య రెప్యుటేషన్ పాడవుతుందని అన్నట్టు ఫీల్ అవుతాడేమో కదా. మరి ఎదుటి వాళ్ళకి రెప్యుటేషన్ ఉండదు. నేను అదే క్వశ్చన్ అంటున్నా. మరి ఎదుటి వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కదా, మరి వాళ్ళని ఇది అన్నప్పుడు ఎలాగా తెలుస్తుంది? అయితే ఇంకా అలా మేము బానే ఉంది. బానే ఉన్న తర్వాత ఏంటంటే ఇక వాళ్ళతో కలిసి నేను వెళ్తున్నప్పటి నుంచి ఎలా అంటే మనకి టీవీలో నైట్ ఒక షో వస్తుంది అనమాట, ఇది కథ కాదు అని, నేరాలు ఘోరాలు టైప్. దాంట్లో నేను కొన్ని షోస్ చూసి ఎట్లుంటుందంటే ఒక మనిషి మంచి మనిషే, ఎగ్జాంపుల్ నేను, చుట్టుపక్కల వాళ్ళందరూ మంచిగానే ఉంటారు. కానీ వైజాగ్ సత్యాలంటే ఒక పర్సన్ పక్క నుండి ఏం చేస్తారంటే చూసావా వాళ్ళందరూ నిన్ను ఎంత గలీజ్గా మాట్లాడుతున్నారో, వాళ్ళు అంటున్నారు నువ్వు వేస్ట్ అని, ఇలాగా 10 మంది నిన్ను ఇలా అంటున్నారు అనేసరికి ఇక్కడ మనిషికి ఏమవుతుందంటే నిజంగా ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. అవునా నిజంగా అందరు నా గురించి అంత చండాలంగా మాట్లాడుతున్నారా, నిజంగా అందరు నన్ను ఇట్లా అంటున్నారా అని మనకు ఒక నెగిటివ్ వైబ్ అనేది వచ్చేస్తుంది. ఎలా అంటే వైజాగ్ సత్య నన్ను ప్రతి దగ్గరికి తీసుకెళ్తాడు. వెళ్ళాకేమంటాడంటే వాళ్ళు నన్ను అన్నారు అసలు స్వాతిని ఎందుకు తీసుకొచ్చావు, ఆమె మంచిది కాదు, ఇట్లా బ్యాడ్ గా చెప్తాడు అనమాట. నిజంగా వాళ్ళు చెప్పరు. అన్ని తెలుసు తనకి, అన్ని తెలుసు, అన్ని అయినా కూడా అలా చేస్తాడు. నిజంగా అవతల పర్సన్ ఏమనరు, కానీ ఇతను మధ్యలో పుట్టించి అట్లా చెప్తాడు. అలా ప్రతి దగ్గర చెప్తాడు. అయితే ఇప్పుడు తను 10 మంది గురించి చెప్పాడు, 10 మందిలో కనీసం 5 మంది అన్నా నాకు కాంటాక్ట్ ఉంటుంది కదా. నేను అడుగుతా కదా ఏమండి మీరు ఎందుకు నా గురించి ఇలా బ్యాడ్ మాట్లాడారంటే ఎవరు చెప్పారమ్మా నీకంటే సత్య ఏం లేదమ్మా వీఆర్ సో హ్యాపీ నువ్వు వచ్చినందుకు, తను ఎందుకు అట్లా అబద్ధాలు ఆడుతున్నాడు ఏంటి అట్లా నాకు చాలాసార్లు తెలిసింది, ఇట్లా వైజాగ్ సత్య ఇట్లా అబద్ధాలు ఆడుతున్నాడు అని చెప్పి. కానీ ఇంకేంటంటే ఒక మనిషి కావాలని అబద్ధాలు ఆడుతున్నాడు మనకు తెలిసినప్పుడు మనం ఎలా సరే నేను అంటాను మరి ఎందుకు నన్ను తీసుకెళ్తున్నావు, వాళ్ళు అంటున్నారు కదా ఈమెకి ఎందుకు తీసుకొచ్చో, ఈమె వద్దు అంటున్నారు కదా, మరి నువ్వు నన్ను ఎందుకు తీసుకెళ్తున్నావు, తీసుకెళ్ళబాకు అని. అయితే ఉప్పల్ బాలు కూడా పైకి కనిపించేది వేరు, రియల్ పర్సన్ ఈజ్ డిఫరెంట్. ఎందుకంటే నేను అనుభవించిన కాబట్టి నేను చెప్తున్నా. అయితే ఇక ఏంటంటే వైజాగ్ సత్య కానీ ఉప్పల్ బాలు కానీ ఎట్లా అంటే ఇప్పుడు మనం ఎవరైనా నలుగురు ఉన్నాం అనుకో, వేరే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే నీకు స్వాతి నాయుడు కావాలా రేటు 10,000 అంటారు. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళతో పడుకోను, నేను వాళ్ళతో కనీసం హాయ్ కూడా చెప్పను, మాట్లాడను. ఇప్పుడు వైజాగ్ సత్యకి కాంటాక్ట్స్ ఎక్కువ ఉంటాయి, తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినప్పుడు మీరు ముందుగా ఏమైనా చెప్తారా, ఇలా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇలా మాట్లాడు ఇంత పేమెంట్ అని చెప్పి మీరు ఏమైనా మాట్లాడతారా? ఒకటి ఏంటంటే అండి ఇప్పుడు నేను ఎవరినన్నా పర్సనల్ గా సెక్సువల్ గా మీట్ అవ్వాలి అంటే నా చుట్టూ ద వరల్డ్ ఉంది, అంటే చాలా మంది ఉన్నారు. నమ్మడానికి కారణం కూడా ఏంటంటే మీ ప్రీవియస్, సో ఓకే అది వైజాగ్ సత్య స్వాతి నాయుడు చెప్పి చేయించిందని కూడా అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఒక క్లారిటీ ఏం కావాలంటే ఎవరైనా తప్పుగా అర్థం చేసుకోవడంలో తప్పు లేదు. చాలాసార్లు చాలా మందికి ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తా. నేను ఒక్కదాన్ని వచ్చి హైదరాబాద్ వచ్చి నేను షూటింగ్స్ కోసం ట్రై చేశాను. అలాంటప్పుడు చాలామంది షూటింగ్ పీపుల్ ఎట్లా అంటే నన్ను శారీరకంగా వాడుకుని మోసం చేశారు. ఆ తర్వాత నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు, బాయ్ ఫ్రెండ్ అంటే మనం తనే ఎవ్రీథింగ్, తనే హస్బెండ్ పిల్లలు అంతా అనుకుని నేను అనుకున్నా. కానీ వాళ్ళు నన్ను శారీరకంగా వాడుకోవడం, మనీ పరంగా తీసుకుని మోసం చేసి ఇక కనిపించకుండా వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళ కోసం నేను 1 year అట్లా ఏడ్చి కానీ ఏ రోజు చేతులు కోసుకోవడం అట్లా ఏం చేయలేదు. కానీ అంతకన్నా ఎక్కువ పెయిన్ అనుభవించా.
ఆ తర్వాత మళ్ళీ వేరే పర్సన్ రావడం, అరే నాకు వద్దు, నాకు ఈ లవ్ గివ్ వద్దు, ఏమొద్దు అంటే, లేదు అందరు అబ్బాయిలు ఒకలా ఉంటారా, నువ్వంటే నాకు ఇష్టం అని ఏదో సినిమాల్లాగా ఇంటి ముందు నుంచోవడం, వర్షంలో నుంచోవడం, ఇట్లా ఇట్లా ఏదేదో చేశారు డ్రామాస్ చాలా. అలా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక అలవాటు అంటారు, పిచ్ అంటారు ఉంటది గదా! ఎట్లా అంటే మనం ఏం చేసినా వీడియో తీసి పెట్టడం అట్లా. సో, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బోల్డ్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని నేను అనుకోలేదు. సో, నేను నార్మల్‌గా షూటింగ్స్ చేయాలని అనుకున్నప్పుడు ఏంటంటే, నాకెక్కడ షూటింగ్స్ రాలేదు. 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్ చెప్పులరిగేలా ట్రై చేసి, ఫుడ్ తినక హాస్టల్‌లో ఉంటూ నేను ఎన్ని బాధలు పడ్డానో నాకు తెలుసు. మా అమ్మ, నాన్న చాలా పూర్ ఫ్యామిలీ. వాళ్ళు నాకెప్పుడు డబ్బులు పంపించరు. నా డబ్బులు నేనే సంపాదించుకోవాలి. సో, మరి నాకెట్లా డబ్బులు ఈ షూటింగ్ వాళ్ళు కూడా ఉన్నారంటే శారీరకంగా వాడుకొని వదిలేసే వాళ్ళే తప్ప, అరే ఆ పిల్లకి కష్టాలుంది, తినదో లేదో, సరే మనం వాడుకున్నాం, ఒక రూపాయి ఇద్దామన్న నా కొడుకులు కూడా ఎవరు లేరు. ఈవెన్ ఈ రోజు కూడా. చెప్తున్నాను కదా షూటింగ్ వాళ్ళ సంగతి. షూటింగ్ వాళ్ళు ఆహ్, రూమ్‌లోకొస్తావా, పండుకుంటావా అని అడిగేవాళ్ళే తప్ప, మనకి వాళ్ళ దగ్గర లేక కాదు. మనకొక రూ. 10 ఇచ్చినంత మాత్రాన వాళ్ళ ఆస్తి కరిగిపోదు. కానీ దే డోంట్ వాంట్ టు గివ్. కానీ మన బాడీ మనం అంతా కావాలి వాళ్ళకి. మళ్ళా ఏ షూటింగ్‌లో రిఫర్ చేయరు. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్‌కి అక్కడికి నేను వెళ్ళినా, హాయ్ స్వాతి బాగున్నావారా అని పలకరిస్తారు గానీ, వాళ్ళకి సంబంధించిన షూటింగ్స్ గానీ ఏది హెల్ప్ చేయరు. ఏమంటే నువ్వు బోల్డ్ చేస్తావు కదా అంటారు. ఈ మధ్య నేను బోల్డ్ చేశాను. నేను వచ్చినప్పటి నుంచి అయితే బోల్డ్ చేయట్లే కదా! పుట్టినప్పటి నుంచి అయితే చేయట్లే కదా! నేను ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికి 10 సంవత్సరాల పైన అవుతుంది. మరి నేను ఇన్ని సంవత్సరాలు స్ట్రగుల్ అయినప్పుడు ఏ ఒక్కళ్ళు నాకు పిలిసే అవకాశం ఇవ్వలేదు. సో, అలా ఉన్నప్పుడు ఏంటంటే నాకు కొన్ని రొమాంటిక్ షూటింగ్స్ అనేవి వచ్చాయి. నేను ముందు వెనక ఆలోచించలేదు. ఎందుకంటే నాకు డబ్బులు కావాలి, నేను ఫేమ్ అయ్యేది కావాలి. అండ్ హైదరాబాద్‌లో నా కాళ్ళ మీద నేను నిలబడాలి. నేనేం ఆలోచించానంటే, చాలామంది షూటింగ్స్, మూవీస్‌లో కూడా బోల్డ్ క్యారెక్టర్స్ అట్లా ఉంటాయి. ఈరోజు ఏదో నేను సృష్టించింది కాదు. చాలామంది చేస్తున్నారు ఇంతకుముందు. ఇంకోటేంటంటే, నేను చేయనంటే వాళ్ళు వేరే వేరే వాళ్ళనైనా పెట్టుకుంటారు. సో, ఇంకోటేంటంటే, ఇప్పుడు జనాలకి తెలవాలి నేను కూడా బ్యూటిఫుల్‌గా ఉన్నానని. ఎందుకంటే, మనం నార్మల్ లైఫ్‌లో ఉండేది వేరు, కెమెరా ముందు మేకప్ తోటి ఆ లుక్స్ అనేది వేరు. అది తెలవాలి, జనాలకి తెలవాలి. నేను కూడా మంచిగా యాక్టర్ ఉంది, అది కూడా తెలవాలి, యాక్టింగ్ కూడా అని చెప్పేసి నేను చేశాను. టీవీ షోస్‌లో లేట్ నైట్ షోస్ చేశాను, రొమాంటిక్‌వి చేశాను. చేసిన తర్వాత ఎట్లా అంటే కొన్ని రోజులకి రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ అనేవి పూర్తిగా ఆగిపోయాయి. అంటే వాళ్ళకి ఇన్‌కమ్ వస్తే యూట్యూబ్ నుంచి వాళ్ళు చేశారు. సో, అలా అనమాట. దాని తర్వాత ఎట్లా అంటే నా బాయ్ ఫ్రెండ్ నేను ఉన్నప్పుడు మేము కొన్ని పర్సనల్‌గా మేమున్నప్పుడు ఇప్పుడు నేననే కాదు, ఎవ్వరన్నా లవర్స్ గానీ, కపుల్స్ ఎవ్వరన్నా కొన్ని వాళ్ళు సెక్సువల్‌గా ఉన్నప్పుడు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటది వీడియోస్ తీసుకోవాలని. అలా తీసుకుంటారు. సో, అలాంటి వీడియోస్ కొన్ని అప్‌లోడ్ అవ్వడం జరిగిందనమాట. తర్వాత ఇక ఉంటారు కదా! అందరికి మంచి బాయ్ ఫ్రెండే దొరకాలని లేదు గదా! నాకు ఒక సాడిస్ట్ బాయ్ ఫ్రెండ్, అందరూ సాడిస్ట్ బాయ్ ఫ్రెండ్సే దొరికారు. ఒక్కడు కూడా మంచోడు లేడు. ఎందుకంటే ఒకవేళ మంచోడు ఉంటే నన్ను పెళ్లి చేసుకొని నాకు సపోర్టివ్‌గా నా ఎనకాల ఉండేవాళ్ళు. అట్లా ఎవ్వరు లేరు. సో, అలా ఒక బాయ్ ఫ్రెండ్ ఏంటంటే నన్ను చీటింగ్ చేసి, వేరే వాళ్ళతో నువ్వు ఉండి వీడియోస్ ఇస్తేనే నేను నీతో మాట్లాడతానని, అలా జరిగింది తప్ప ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇందాక, ఇప్పుడు ప్రాస్టిట్యూట్ అంటే ఏంటంటే ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకొని పడుకుంటే కదా! సో, ఈవెన్ సన్నీ లియోన్‌కి కూడా ఒక యాంకర్ ఇట్లనే అడిగినారు. ఆమె అదే చెప్పింది. దట్ ఈస్ డిఫరెంట్, దిస్ ఈస్ డిఫరెంట్. నేను కూడా అదే చెప్తున్నా. పార్న్ ఫిల్మ్స్ చేయడం వేరు, ప్రాస్టిట్యూట్ చేయడం వేరు. సీక్రెట్‌గా 4 గోడల మధ్య డబ్బులు తీసుకొని పడుకుని పైకేమో అవ్వ చూసావా ఆళ్ళు ఇట్లా ఇట్లా అని చాలామంది నీతులు మాట్లాడతారు. ఈవెన్ నా సర్కిల్‌లో కూడా నేను అలాంటి వాళ్ళని చూసాను. ఐ యామ్ నాట్ లైక్ దట్. నేను వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇస్తున్నా. వాళ్ళు డబ్బుల కోసం వాళ్ళ బాడీని వాళ్ళు పణంగా పెట్టినారంటే వీ హావ్ టు అండర్‌స్టాండ్ వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకి తెలవదు. నేను ఎవరిని తప్పనట్లేదు. కాకపోతే నేనైతే ఎప్పుడు అలా చేయలేదు. చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. అలా సీక్రెట్‌గా నాకు ఇష్టం ఉండదు. ఏదైనా ఆన్ కెమెరా చేయమని మాట్లాడతాను. మై లైఫ్ ఈజ్ లైక్ ఎ ఓపెన్ బుక్ అనమాట. అలాంటప్పుడు నేనే ఎవరితోటి మనీ తీసుకొని, పడుకొని అట్లా లేనప్పుడు ఇంకా వైజాగ్ సత్య త్రూ ఎళ్ళాల్సిన అవసరం నాకు లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళిద్దరూ ఇలా చెప్తారనమాట. ప్రతి ఒక్కళ్ళకి మీకు స్వాతి నాయుడు కావాలా? ఈమె రేటు 10,000 అని చెప్తారు. ఎందుకు బాలు, ఎందుకు సత్య ఇట్లా చెప్తున్నారంటే, మజాక్ అంటున్నాం కాదు షూటింగ్‌కి అని చెప్తారు. సత్య ఎట్లా అంటే ఇంకో 2 స్టెప్పులు ఎక్కువేసేసి వీడియోస్, ఇప్పుడు నేనున్నాను ఇట్లా మనం ట్రావెల్ చేస్తున్నాం అనుకో, ఇట్లా ఫోటో తీసి వేరే వాళ్ళతో చాటింగ్ చేస్తూ పెడతాడు.
అంటే మేబీ అవతల వాళ్ళు కన్ఫర్మేషన్ అడుగుతారేమో నిజంగా స్వాతి నాయుడు, ఎందుకంటే నా పేరు మీద లక్షల అకౌంట్స్ ఉన్నాయి, వాటికి నాకు సంబంధం లేదు. నేను ఎన్నో వీడియోస్ పెడుతున్నా. అలాంటప్పుడు నా పక్కనే ఒక పర్సన్ ఉంటూ నా మీద ఇలా చేస్తున్నప్పుడు ఇంకా నాకు ఎంత బాధ అవుతుంది. మీరు అప్పుడు ఆన్ ద స్పాట్ అడగలేదా? అడిగాను. అప్పుడు మేము ట్రావెలింగ్ లో ఉన్నాం, అందరూ ఉన్నారు. ఎట్లా అంటే ఏది అడిగినా నోరేసుకుని పడిపోతాడు నా మీద సత్య. అయితే నేను అడిగాను అనమాట, సత్య నువ్వు వేరే వాళ్ళకి నన్ను ఇట్లా ఫోటో తీసి పెడుతున్నావు, మళ్ళీ నాకే చూపిస్తాడు, స్వాతితో పడుకోవాలని ఉందా, ఇదా 25,000 రెడీ చేసుకో, 25,000 రెడీ చేసుకున్నాడు, సత్యకి ట్రాన్స్ఫర్ చేశాడు, నేను వెళ్ళి పడుకోను, అప్పుడు ఏం చేస్తావు? నీ ఇంటి మీదకి వచ్చి అతను ఫైట్ చేస్తాడు కదా. అయినా నాకు ఇంట్రెస్ట్ లేదు, సరదాగా నీకు వచ్చానా షూటింగ్ చేసుకున్నాం అంతే, అంతకు మించి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నన్ను ఎవరు పెళ్లి చేసుకోవాలి ఇప్పటిదాకా, బాయ్ ఫ్రెండ్స్ మోసం చేసి వదిలేస్తారు. నా హస్బెండ్ వచ్చాడు, నన్ను పెళ్లి చేసుకుని ఉన్నాడు. నేను ఏదైనా షూటింగ్లో చేస్తా, రొమాన్స్ కానీ ఏదైనా షూటింగ్లో చేస్తా, ఆఫ్ కెమెరా వాళ్ళెవరో నేనెవరో నాకు అవసరం లేదు, నా హస్బెండ్ ఉన్నాడు. ఇప్పుడు ఏదో డబ్బుల కోసము ఎవరో పర్సన్ కోసం నేను ఒక తప్పు చేస్తే రేపటి రోజున నా హస్బెండ్కి ఎగ్జాంపుల్ తెలుస్తుంది, నా హస్బెండ్ నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు, అప్పుడు నా లైఫ్ ఏంటి? సో నాకు ఆ లైఫే వద్దు, నాకు అట్లా వద్దు. ఒకవేళ పెళ్లి కాలేదు సింగిల్గా ఉన్నా అది వాళ్ళ ఇష్టం. సో నేను సింగిల్గా ఉన్నప్పుడు కూడా నేను ఒకటే బాయ్ ఫ్రెండ్తో ఉన్నా, 10 మందిని మెయింటైన్ చేసి అట్లా కూడా ఏం లేదు. అలా అని నేను అంటే నాకే చూపిస్తాడు తెచ్చి, ఎందుకు సత్య ఇట్లా చేస్తున్నావు, ఎందుకు అంటే పద్దాకడి స్వాతి నాయుడు కావాలా, ఇదే మాట్లాడతారు. నేను ఎన్నోసార్లు వాళ్ళకి హెచ్చరించాను, మీరు ఇట్లా చేయొద్దు, నాకు అంటే ఏంటంటే ఒక మనిషిని అందరి ముందు కించపరచాలి అనేది సత్య బాలు ఉద్దేశం అనమాట. అయినా సరే మరి మీరు ఎందుకని వాళ్ళతో ట్రావెల్ చేశారు, ఇంత చేసినా మిమ్మల్ని ఇంత చీప్ గా చూసినా, అంటే ఒక ఫ్రెండ్ అని చెప్పి మిమ్మల్ని యాడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ సీరియస్ గా మాట్లాడతారు, నాకేం చెప్తారు, మేము జోక్ చేస్తున్నాము, నిజంగా వాళ్ళు ఇస్తారా డబ్బులు, ఎవరైనా నిజంగా డబ్బులు ఇస్తారా ఏంటి, నీ ఫోటో ఈ ఫోటో పెడితే నిజంగా డబ్బులు ఇస్తారా అంట. ఇప్పుడు సోషల్ మీడియాలో అదే కదా జరుగుతుంది, నా ఫోటోలు వీడియోలు చూడాలంటే కూడా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఆహా ఉంటాయి కదా, అట్లాగా నా పేరు మీద వెబ్సైట్స్ పెట్టేసి దాంట్లో నా ఫోటోలు వీడియోలు చూడాలంటే మంత్లీ ఆర్ ఇంత పే చేయాలి, అదేదో ఉంది నాకు తెలీదు అంతగా, వెబ్సైట్స్ అవన్నీ పెట్టారు, ఏదేదో .coms అవన్నీ. ఇప్పుడు నేను అవి చెప్తే జనాలు నా నోట్లోంచి వస్తే అది నిజం అనుకుంటారు, మళ్ళీ ఆ ఫేక్ గార్డ్ ఈ వీడియో కట్ చేసి వాడు దాంట్లో పెట్టుకుంటాడు. అట్లా నేను చాలాసార్లు పోలీస్ కంప్లైంట్లు ఇచ్చాను, చాలా అకౌంట్స్ నేను రిమూవ్ కూడా చేయించాను. కానీ ఎలా అంటే చెత్తనా కొడుకులు నా పేరు మీద డబ్బులు తినడం మరిగారు కదా. అంటే నేను ఇలానే చెప్తున్నా డైరెక్ట్గా, నా పేరు మీద ఎవరైతే ఫేకు అంటే నేను కాని దగ్గర లైవ్ ఎట్లా పెడతారు, ఇప్పుడు నా అకౌంట్ కాదు, ఇప్పుడు ఎవరైనా మెయింటైన్ చేస్తున్నారు, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇన్స్టాలోని 500K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అది మీదేనా అకౌంట్? అసలు నాదేది కాదండి, నాదేది కాదు. అయితే ఏంటంటే ప్లస్ మైనస్ ఏంటంటే నేను పెట్టిన ఛానల్స్ ఎగిరిపోతాయి, అది యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ. ఇన్స్టా రీసెంట్లీ నేను వాడడం స్టార్ట్ చేయాలి, నిజంగా నాకు ఇన్స్టా వాడడం కూడా రాదు. రీసెంట్లీ అందరు వాడుతుంటే ఓహో అందరూ వాడుతున్నారు మనం కూడా వాడదాం, ఎందుకంటే వాళ్ళు ఎవరు నన్ను వీడియోలోకి తీసుకోవట్లేదు. నాకు బాధ వేసింది అనమాట, అందరూ ఇట్లా నాకు అవాయిడ్ చేస్తున్నారు, అసలు ఒకరితో మనకేం సంబంధం, నేనే చూస్తే నా పేరు మీద ఇన్ని అకౌంట్స్ ఉన్నాయి, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, అకౌంట్స్ ఫేకే కానీ ఫాలోవర్స్ అనేది రియల్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. కానీ ఇంకో బాధ అనిపించి ఇంతమంది మోసపోతున్నారా నా పేరు మీద, ఎందుకంటే నేను కాని దగ్గర లైవ్ పెడుతున్నారు, అక్కడ చాటింగ్ పెడుతున్నారు, ఏదేదో ఫోన్ నెంబర్లు పెడుతున్నారు, ఎవరెవరో డబ్బులు వేయించుకున్నారు. అంటే అసలు పర్సన్ నేను ఫ్రీగా ఫోటోలు వీడియోలు పంచుతున్నాను పబ్లిక్ లాగా, కానీ నాకు లేదు అది. అందరూ నా పేరు మీద డబ్బులు సంపాదించుకుని బతుకుతున్నారు అనమాట. అట్లాంటప్పుడు నేను చెప్పినప్పుడు కూడా గొడవలైనాయి, వైజాగ్ సత్యకి నాకు గొడవలైనాయి, బాలుకి కూడా చెప్పా. కానీ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు మారరు, వాళ్ళే వెళ్తారు. మీ విషయంలోనే ఇలా ఉంటారా, లేకపోతే చాలా మంది ఉన్నారు కదా వాళ్ళకి ఫ్రెండ్స్ లిస్ట్ లోని, వాళ్ళ విషయంలో కూడా వాళ్ళు ఇట్లానే ఉంటారా? అంటే మీరు చూసిన నాకు వేరే అమ్మాయి కూడా చెప్పింది. అంటే నేను ఈ మ్యాటర్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే రీసెంట్లీ వేరే అమ్మాయి కూడా చెప్పింది నాకు, నేను వేరే అబ్బాయిల్ని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లోనే ఆ అమ్మాయితోటి పడుకోబెట్టి కమిషన్ తీసుకుని ఆ అమ్మాయికి ఎంతో ఇచ్చి అని కూడా నాకు వేరే అమ్మాయిలు చెప్పారు. వేరే అమ్మాయిలు చెప్తే నేను అన్నా, అంటే ఇప్పుడు గర్ల్స్ ఫ్రీగా మాట్లాడుకుంటారు కదా, అలా ఎలా అంటే లేదు అక్కడే మంచం కింద ఇంకో బెడ్ ఉంది, అది బయటికి లాగి అక్కడ వేస్తాడు అట్లా అని చెప్తే సరే ఇంకా అది వాళ్ళ ఇష్టం మనకి ఎందుకు అని చెప్పేసి నేను అనుకున్న తర్వాత ఏమైందంటే ఇప్పుడు వైజాగ్ సత్యది పరిస్థితి ఎట్లుంటుందంటే, ఇప్పుడు సపోజ్ తను నేను ఫ్రెండ్స్ అనుకుందాం, ఇప్పుడు మచ్చ వాళ్ళ అక్క చెప్పిందంట స్వాతి నాయుడు వస్తే మేము షూటింగ్కి రాము అన్నప్పుడు మరి నీకు నేను కావాలి కదా, మరి వాళ్ళని వదిలేయచ్చు కదా,
వాళ్ళని వదిలేదు, వాళ్ళని తీసుకుని అన్ని షూటింగ్స్కి తిరుగుతున్నాడు, నేనే పక్కన ఉన్నా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నాకు పిలిస్తే నేను వస్తాను, ఇంకా ఏదైనా షూటింగ్స్ అట్లా ఏదో షూటింగ్స్ అంటే పెద్దగా నాకు ₹1 కూడా రాదు. నేను రోజు పొద్దున్న వెళ్తే రాత్రి వస్తే నాకేం రాదు. ఊరికనే ఏదో ఇంటర్వ్యూస్కి పిలుస్తాడు కానీ ఏం పేమెంట్స్ ఉండదు. మరి తనే కొన్ని కొన్ని బర్త్డే ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ కానీ వెళ్తూ ఉంటారు కదా, అక్కడ వాళ్ళు పేమెంట్ ఇస్తారా లేకపోతే మీరు నార్మల్ గా వెళ్తారా? వాళ్ళు పేమెంట్స్ ఇస్తారు, తినకి ఇస్తారు, కానీ తినైతే నాకేమి ఇయ్యాడు. ఇప్పటివరకు మీకు ₹1 ఇవ్వలేదు? లేదు, ఒక్క ఇంటర్వ్యూకి మాత్రం తీసుకుని వెళ్ళాడు, లేడీ యాంకర్ చేసింది. వాళ్ళు ఏం పేమెంట్ చేశారో నాకు తెలీదు. నా చేతిలో అయితే కనుక ₹1000 పెట్టాడు. అదేంటి నేను ఇంటర్వ్యూస్కి 3, 4, 5 అట్లా తీసుకుంటా కదా అంటే అనేసి చెప్పాడు. వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడేది కూడా అంటే వాళ్ళకి కూడా తిను ఏమంటారు ఇది చేసేసాడు. ఏమంటే మీరేంటంటే లేదండి మేము సత్యతో మాట్లాడుకుంటాం అట్లా. అంటే డైరెక్ట్ పర్సన్ నేను ఉంటే వాళ్ళు అలా చేశారనమాట. అయితే అలా జరిగింది. నేను సత్య వాళ్ళ ఇంట్లో ఉంటే నన్ను వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి నేను ఇప్పుడే వస్తాను అబద్ధం ఆడేసి కుర్చీ తాతని తీసుకుని వెళ్ళి వేరే ఛానల్కి వెళ్ళి అక్కడ కేక్ కటింగ్ చేసి బర్త్డే ఇది చేశాడు. నేను మీ ఇంట్లో ఉన్నాను కదా, నువ్వు పిలిస్తేనే కదా వచ్చా, మరి నన్ను కూడా తీసుకుని వెళ్ళొచ్చు కదా అంటే ఆన్ ద స్పాట్ తను కళ్ళు కప్పేసి అబద్ధాలు ఆడేసి నన్ను మోసం చేసి తను ఏదైనా చేయొచ్చు. కానీ మరి అయితే నేను ఫైట్ చేయలేదు కదా, నేను యాక్సెప్ట్ చేశాను కదా. అయితే ఏమైందంటే లల్లి అని ఒక ఆమె ఉందన్నమాట, అదే రాకేష్ మాస్టర్ మూడో భార్య అని రోడ్డు మీద కొట్టింది ఆమె. సో ఆమె వేరే ఫ్రెండ్ కూతురు బర్త్డే ఉందన్నమాట. మా ఇంటి పక్కనే వాళ్ళ హౌస్. ఆ రోజు బర్త్డేకి రమ్మని నన్ను పిలిస్తే సత్యకి వద్దన్నారు, నిన్ను రమ్మన్నారా అని అంది. సరే ఎప్పుడు అంటే 3 o'clock అంటే మా హస్బెండ్ డీజే తిల్లు 2 ఆ రోజు రిలీజు, మూవీ టికెట్ బుక్ చేశాడు. నాకు 5కి అవుతుంది, 5కి వస్తానని చెప్పాను. సరే అంది. అడ్రస్ పెట్టలేదు. అయితే ఇంకా మళ్ళీ ఫోన్ చేసి సత్యాన్ని కూడా రమ్మన్నారు. అమ్మ మంచిదే కదా, ఓకే మంచిదే అన్నా నేను. అన్న తర్వాత 4:30కి మూవీ అయిపోయింది. ఈమె లల్లి ఏం రెస్పాండ్ ఇవ్వలేదు. ఈలోపేమో సత్య ఏమంటున్నాడు, ఎక్కడున్నా మూవీలో ఉన్నా నేను. ఎక్కడున్నా అంటే మూవీలో ఉన్నా అంటే కృష్ణకాంత్ పార్క్కి రా అంటే అయ్యో మూవీలో ఉన్నాను, మూవీ చూసినాం ఎట్లా రావాలంటే మూవీ అయిపోయాక రా అంటే అదేంటి మరి లల్లిని ఈయనే పరిచయం ఇంట్లో పెట్టుకుని వీడియోలు తీసుకుంటున్నాడు. నన్ను మరి లల్లి పిలిచింది కదా అంటే వద్దు. ఏమైందంటే ఆ రోజు మధ్యాహ్నము రాకేష్ మాస్టర్ భార్య సత్య ఇంటికి వచ్చింది. వాళ్ళు లైవ్ వీడియో పెట్టారనమాట. లైవ్ పెట్టినప్పుడు ఏమైందంటే ముస్కాను వీళ్ళు వచ్చారంట, ఏదో మనకి తెలియదు. అది లల్లి చెప్పిందంట ముస్కాన్కి వీళ్ళిద్దరూ ఒకటైపోయి మాట్లాడుతున్నారు, అలా ఏదో జరిగితే వాళ్ళ ముగ్గురు మధ్య ఏదో డిస్కషన్ జరిగితే సో నువ్వు వెళ్ళొద్దు అంటే తనకి నచ్చితే లల్లితో మాట్లాడతాడు, తనకి నచ్చకపోతే మాట్లాడు, సరే అది నీ ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం కదా, నేను నచ్చిన వాళ్ళతో మాట్లాడితే లేకపోతే లేదు, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పేసి అన్నాడు. అంటే తను మాట్లాడదు కాబట్టి మిమ్మల్ని కూడా మాట్లాడొద్దు అనేసి అన్న తర్వాత ఏమైందంటే సరే మేము ఈమె రెస్పాండ్ ఇవ్వలేదు. నేను మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళా, కృష్ణకాంత్ పార్క్కి వెళ్ళాను. 4:30కి వెళ్ళాను, వీడియోలు చేసుకున్నాం, అంతా అయిపోయింది. 7:30 దాకా వాళ్ళ ఇంట్లోనే ఉన్నా, సత్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. రాకేష్ మాస్టర్ భార్య కూడా నా పక్కనే ఉంది. అప్పుడు కూడా అదే సత్య పాప మా అమ్మాయి బర్త్డేకి పిలిచింది కదా వెళ్దాం పదా బాగోదు అంటే వద్దు అనేసి అన్నాడు. అన్న తర్వాత ఏమైందంటే ఇంకా మా హస్బెండ్ నాకు డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. నాకు పిక్ చూసుకోవడానికి ఎవరు లేరు. ఈమెమో స్వాతి 4:30 నుంచి వెయిట్ చేయండి, నువ్వు ఉన్నా నేను లొకేషన్ పెట్టలేదు కదా అంటే సరే నువ్వు ఎక్కడ ఉంటే నేను సత్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానంటే సరే నేను పిక్ చేసుకుంటానా నిన్న. ఆమె వచ్చి సత్య ఇంటి బయట ఉంది, లోపల మాస్టర్ భార్య ఉంది. మళ్ళీ వీళ్ళు ఫైట్ చేసుకుంటారు కదా. నేనేం చేసినానంటే వద్దు ఆగు నేను బయట వస్తున్నాను, సత్య నేను వెళ్తున్నాను వేరే వాళ్ళు ఉన్నారు నాకు డ్రాప్ చేస్తారని చెప్పగానే నేను పెట్టేసి నేను చెప్పాను నేను బర్త్డేకి వెళ్తున్నానని మెసేజ్ పెట్టా. తను మెసేజ్ చూడకుండా మళ్ళీ ఫోన్ చేసిండు, నేను ఎవరు తీసుకెళ్ళినారు నువ్వు ఎక్కడికి వెళ్ళినావు అంటే లల్లి వచ్చింది, వీళ్ళిద్దరికి పడదు కదా, ఆమె ఇంటి బయటనే ఉంది, బైక్ మీద నాకు తీసుకొచ్చింది, బర్త్డేకి వెళ్ళినా 5 minutes కూర్చున్నా, వాళ్ళు డ్రింక్ చేయమన్నారు, నేను డ్రింక్ మానేసాను చేయట్లేదని చెప్పా, ఫుడ్ కూడా ఏం తినలేదు. నాకు అక్కడ కొద్దిగా అట్మాస్ఫియర్ అంత కంఫర్ట్ అనిపించలేదు. మా హస్బెండ్ మా పాప కూడా వచ్చారు, 2 minutes ఉన్నా కేక్ కట్ చేశారు. వాళ్ళకి చెప్పకుండా వచ్చేసిన బయటికి, వాళ్ళు అదే ఫీల్ అయ్యారు. వాళ్ళకి చెప్తే వాళ్ళు వెళ్ళనివ్వరని నాకు అర్థమైపోయి నేను బయటకు వచ్చేసిన. అదే చెప్తే ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టేసి మెసేజ్లు పెట్టాడు, నీకు వైజాగ్ సత్య కన్నా నీకు లల్లి ఎక్కువ అయిపోయిందా, చూపిస్తా ఈ రోజు నుంచి నేనంటే ఏంటో, ఒక్క షూటింగ్ నీ దగ్గరికి రానియను, పెద్ద బాస్ షోలో వాళ్ళు వద్దంటే నేనే నిన్ను పెట్టినా, నెక్స్ట్ షోలో నిన్ను పెట్టుకోము, నేనేంటో నీకు చూపిస్తాను, నన్ను నేనేం మోసం చేశాను, నేను అన్ని క్లియర్గా చెప్ప కదా. ఇంకా చెప్పాలంటే తనే నన్ను చాలాసార్లు మోసం చేశాడు, అయినా కూడా నేను సర్లే పోనీ అని నేను తనతో ఇది చేశా అని 3 మెసేజ్లు పెట్టేసిన తర్వాత నేను తనకేం రిప్లై ఇవ్వకుండా సీదా ఫోన్ పట్టుకున్నా, ఒక్కొక్క మెసేజ్ ప్లే చేసుకుంటూ దానికి నేను రిప్లైస్ చేసుకుంటూ నేను వీడియో చేసి పెట్టాను అనమాట. పెట్టి అన్ని ఛానల్స్ వాళ్ళకి నేను లింక్ షేర్ చేశా.
ఒక్క ఛానల్ వాళ్ళు కూడా అప్లోడ్ చేయాల. అంటే ఎందుకు ఛానల్స్ వాళ్ళందరూ ఇప్పుడు మామూలుగా మనం అంటారు కదా, జర్నలిస్ట్ మీడియా అంటే నిజమేముంది బయట పెట్టాలంటారు కదా. మరి అలాంటప్పుడు ఒక అతను నిజస్వరూపం నేను చెప్తున్నప్పుడు ఒక్క ఛానల్ కూడా ఎందుకు అప్లోడ్ చేయలేదు, నాకు అర్థం కాలేదు. కనీసం వాళ్ళు ఏంటి అని కూడా నాకేం అడగలేరు. సరే లింక్ పెడతాను, మళ్ళీ ఒరిజినల్ వీడియోస్ కూడా పెట్టా, అయితే కూడా ఒక్కరు కూడా దేకను కూడా దేకాల. సరే ఓకే పర్లేదు. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందంటారా మీడియా ఫీల్డ్ లో కూడా? అట్లేం కాదు కానీ ఇప్పుడు తనకి అగైనిస్ట్ వీడియో కదా ఇది, పెడితే మళ్ళీ వాళ్ళకి ఫైట్ చేస్తాడేమో. సత్యనా? మరి ఏమైందేమో తెలియదు ఇంకా. కానీ అందరూ ఆయనకి ఫోన్లు చేసి చెప్పారు, ఇలా స్వాతి వీడియో పెట్టింది, మమ్మల్ని అప్లోడ్ చేయమంది, వాళ్ళు చేయలేదు. ఇదంతా తనకి వెళ్ళిపోయినాక తను మళ్ళా తన దాంట్లో ఇన్స్టాలో వీడియో పెట్టాడు, నా గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతూ వీడియో పెట్టాడు. వీడియో పెట్టిన తర్వాత నేను ఇంకొక వీడియో పెట్టాను అనమాట. ఆ తర్వాత ఏమైంది, ఇంకా కంటిన్యూ లల్లి నాకు ఫోన్ చేసింది. ఆ రోజు అయిపోయింది కదా ఇదంతా స్టోరీ. లల్లి ఫోన్ చేసి, స్వాతి నీకు ముస్లిం వాళ్ళు వండిన ఫుడ్ అంటే ఇష్టం కదా, మా మమ్మీ వచ్చింది ఫుడ్ వండుతుంది నీకోసము, నువ్వు మా ఇంటికి రా అనేసి అంది. కొద్దిగా దగ్గరే. నేను అనుకున్నాను పోన్లే సత్యతో కట్ ఆఫ్ అయిపోయింది కదా, పోన్లే తిను నాకు మంచి ఫ్రెండ్ లాగా ఇప్పటి నుంచి అవుతుందేమో అని నేను అనుకుని, చిన్న ఇంటర్వ్యూ ఉంది ఈ టాపిక్ గురించి, వీళ్ళ ఇంటర్వ్యూ ఉంది లల్లి, ఒక పంచే నువ్వు వస్తావా, నువ్వు కూడా నాకు తోడు మాట్లాడదు అన్నాను. అంటే కాదు నేను రాను, నువ్వే మాట్లాడు, నేను తర్వాత మాట్లాడుతా అంది. ఇదేంటి ఇలా అంది. సరే ఓకే అనుకున్నాను. అనుకున్న తర్వాత మొత్తం మెసేజ్లు పెడుతుంది. తనకు పెట్టిందంట మెసేజ్లు, నా వల్లే మీరు విడిపోయారని. నేను నీ వల్ల అని కాదు, నీ బర్త్డేకి వచ్చిందని కాదు, ఇలా చాలాసార్లు జరిగిందని చెప్పాను. చెప్పిన తర్వాత ఏమైంది, మళ్ళీ ఫోన్ చేసి నీకు నిజం చెప్తా అంటుంది. ఏంటి చెప్పన్నా, సత్య బాలు మా ఇంటికి వస్తున్నారు, నిన్ను పిలవమన్నారు, నీతో మాట్లాడతారంట, నువ్వు వాళ్ళకి ఎగెనిస్ట్గా వీడియో చేసి పెట్టావు కదా, దాని గురించి మాట్లాడతారంట, నీతో చెప్పొద్దన్నారు. అంటే అదేంటి అలాగా, నువ్వు ఎందుకు నాకు అలా చెప్పి పిలిచావు అంటే, అవును మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చాక సడన్గా నీకు తెలుస్తుంది కదా. అంటే నేను ఎందుకు వాళ్ళని కలవాలి, నేను కలవని వాళ్ళని నేను మాట్లాడను. నా గురించి బ్యాడ్గా వీడియో చేసి పెట్టాడు కదా, అవన్నీ అబద్ధాలు, కానీ నేను తన గురించి చేసి పెట్టిన వీడియో అన్ని నిజాలు. సో తను నా గురించి ఇప్పుడు తను చెప్పినవన్నీ అబద్ధాలు, నేను మంచిదాన్నని వీడియో చేసి పెట్టమను, అప్పుడు ఆలోచిస్తా అని చెప్పా. ఇక అమ్మాయి అయినా వినట్లే, ఫోన్లు మెసేజ్లు, ఫోన్ సైలెంట్లో పెట్టి పక్కన పడేసా నేను. పక్క మా పాప పిల్లలు ఎట్లుంటారు కొద్దిగా ఇది. ఇంకోటి ఏంటంటే నేను అన్నం కూడా తినలేదు అనమాట, అన్నం తినలే, వాటర్ తాగలేదు, నిద్రపోలే, ఒక టెన్షన్. అంటే ఇన్ని రోజులు బట్టి కలిసి తిరిగితే తిను నా గురించి ఇంత బ్యాడ్ గా మాట్లాడుతున్నాడు. ఏంటంటే నేను నిన్న కాల్ రికార్డింగ్స్ వినడం జరిగింది. ఇప్పటి వరకు ఏంటంటే వైజాగ్ సత్య అంటే నేను చూసినంత వరకు కొన్ని ఇంటర్వ్యూస్ లో కానీ అందరూ చెప్తా ఉంటారు, వైజాగ్ సత్య లేకపోతే మేము ఇవాళ ఇక్కడి వరకు వచ్చే వాళ్ళం కాదు, ఆయన వల్లనే మాకు ఇవాళ ఇంత వచ్చిందని చెప్పి వింటూ ఉంటాం. ఓకే ఎటువైపు నేనే పొరపాటు పడుతున్నానేమో, సత్య మంచివాడేనేమో అనే దాంట్లో ఉన్నా. ఎప్పుడైతే మీకు కాల్ రికార్డింగ్స్ విన్నాను నేను, అంటే తన స్టేటస్ లో కూడా నాకు వస్తూ ఉంటాయి వాట్సాప్. మీరు విన్న కాల్ రికార్డింగ్స్ హాఫే, అంతకన్నా దారుణంగా నాకు ఎన్నో వాయిస్ మెసేజ్లు పెట్టాడు. అయితే ఏంటంటే అంటే ఉమెన్ ని రెస్పెక్ట్ చేయాలి, అవి నేను డిలీట్ చేసేసాను, ఇట్లాంటివన్నీ చెప్పి నేను విన్న కాల్ రికార్డింగ్స్ లోనే మిమ్మల్ని చాలా చాలా బూతులు, అది చెప్పలేము కాబట్టి తిట్టడం అనేది నేను విన్నాను. అండ్ ఉప్పల్ బాలు కూడా అట్లా మాట్లాడతాడని నేనైతే అనుకోలేదు. వాళ్ళిద్దరు ఒకటే. అట్లా అయిన తర్వాత నేను రానని చెప్పిన ఈ అమ్మాయి కంటిన్యూ, మళ్ళీ కృష్ణకాంత్ పర్దరు మీడియా ఉంటుంది, మీడియా ముందు వద్దు అంటే, ఎందుకు మీడియా ముందు వద్దు, కలువు, మీడియా ముందు కలిసి మాట్లాడాలి కదా, ప్రాబ్లం ఏముంది అన్న తర్వాత అసలు నేను అమ్మాయికి చెప్పలేదు కదా కలుస్తానని, వీడియో పెట్టలేదు. ఇంకా ఫోన్లు చేస్తున్నారు, బాలు సత్య కాదు బాలు ఫోన్లు చేసి, నేను ఎత్తలే ఎవరు ఫోన్లు, బికాస్ నాకు వాళ్ళని ఎంటర్టైన్ చేయడం ఇష్టం లేదు. తర్వాత ఏం చేస్తున్నాడు, వేరే ఆకాష్ అని ఇంకో పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోడు ఫోన్ చేస్తే ఏంటి చెప్పంటే, మీ ఇంటి దగ్గరకు వచ్చి కలుస్తారంటే, దేనికి కలుస్తారు మా ఇంటి దగ్గరకు వచ్చి అన్న, నువ్వు వాళ్ళ గురించి వీడియో పెట్టావంట కదా అంటే, అంటే నేను పెట్టిన వీడియోనే కనిపిస్తుందా, మరి సత్య నన్ను తిడుతూ వీడియో పెట్టాడు కదా అది కనబడట్లేదా అంటే, వచ్చి నువ్వు కలిసి మాట్లాడంటే, నేను నా గురించి బ్యాడ్గా వీడియో పెట్టాడు కదా, నా గురించి మంచిగా వీడియో పెట్టమని, ఆ తర్వాతే నేను మాట్లాడతానన్నా. అంటే సత్య ఏమంటున్నాడు, ఏంటి బిల్డప్ చేస్తున్నావా, నాటకాలు చేస్తున్నావా, వచ్చి కలవమంటే బిల్డప్ చేస్తున్నావు, మా వాళ్ళందరినీ వేసుకుని మీ ఇంటి మీదకి వచ్చి నేను ఫైటింగ్ చేస్తా. మా వాళ్ళు అంటే వాళ్ళకి కొంతమంది ఉంటారు కదా, ఇప్పుడు గేస్ కి కొంతమంది ఉంటారు కదా, సర్కిల్ ఉంటది కదా, ఇప్పుడు అలా అన్నమాట. అలా వాళ్ళని తీసుకొచ్చి ఇంటి మీద వచ్చి గొడవ చేస్తాను, పోలీసులు నీకు కాల్ చేస్తారు. నేను ఒకటే మాట అన్న సీదా, ఏ స్టేషన్ కి రావాలి,
ఆన్ ద స్పాట్ ఇప్పుడు వచ్చి మాట్లాడతా, నువ్వు నాతో ఏం మాట్లాడొద్దు, నీ కూతురు మీద ఒట్టే అంటున్నాడు. ఇప్పుడు రాకేష్ మాస్టర్ మూడో భార్యకి వైజాగ్ సత్యకి గొడవ ఏంటంటే ఈమె వాళ్ళ మమ్మీని తిట్టింది. నేనేమంటానంటే నువ్వు సత్యకి నాకు మధ్య గొడవ ఉన్నప్పుడు మన ఇద్దరం మాట్లాడుకోవాలి. నా పాప ఏం చేసింది మధ్యలో 3 years బేబీ ఏం చేసింది, నువ్వు నాకన్నా పెద్దోడవే కదా, నువ్వు చదువుకున్నావు కదా, నీ తమ్ముడి కొడుకు అంటే నీకు అంత ప్రేమ కదా, నీ ఇంట్లో కూడా ఒక బిడ్డ ఉన్నారు కదా, నా పిల్ల మీద ఒట్టేయ అని అవసరం నీకేముంది, నీకేం అవసరం, అంతగానం తప్పు నేనేం చేసిన, నేను అన్నా నా పిల్ల మీద ఎందుకు కొట్టేయమంటున్నావు, మీరు రికార్డ్స్ విన్నారు కదా, నా పిల్ల మీద ఎందుకు కొట్టేయమంటున్నావు, కొడుకు మీద కూడా నువ్వు కొట్టేస్తావా అనేసి అన్నా నేను. అంటే ఏమంటున్నాడు, నేను తిడుతూ వీడియో పెట్టిన ఇన్స్టాలో, నేను నీ పేరు మెన్షన్ చేయలేదు కదా, కానీ నువ్వు నా పేరు మెన్షన్ చేసి వీడియో పెట్టావు కదా, నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా అది అంటే నేను అన్నాను సరే ఏ స్టేషన్కి రమ్మంటావు ఇప్పుడు వస్తా, నేను నీ వర్షన్ నువ్వు చెప్పు, నా వర్షన్ నేను చెప్తాను అనేసి అంటే మధ్యలో బాలు వచ్చేసి స్వాతి ఇవన్నీ ఎందుకు, తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి, ఇవన్నీ ఎందుకు వదిలేసేయండి, నువ్వు వీడియోలు వాళ్ళు తీయరట, వీడియోలు నన్ను తిట్టినవి నేను తీసేయాలంటే వీడియోస్. నేను అన్నా ఎందుకు నేను తీసేయాలి వీడియోస్, తను నన్ను తిట్టింది నీకు కనబడట్లేదా బాలు అనేసి అన్నా. కావాలంటే నేను మీకు పంపించిన రికార్డింగ్స్ మీరు అప్లోడ్ చేయండి, జనాలకి కూడా తెలియాలి కదా, అవి కొన్ని ఇంకా చాలా ఉన్నాయి, అన్ని డిలీట్ అయిపోయినాయి అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత అంటే ఫేక్ ఎలిగేషన్స్ వేస్తున్నారు నా మీద. ఎట్లా అంటే ఇప్పుడు సంతోషం ఫిలిం అవార్డ్స్కి మేము ఒకసారి వెళ్ళినాము, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తారు, వాళ్ళది ఏం తప్పు లేదు అని అనుకోరా. అయితే జస్ట్ అందరితో ఫోటోలు దిగు అన్నాడు, నేను ఐ ఫీల్ షై, నేను దిగలేదు. అయితే ఏమంటాడు సంతోషం ఫిలిం అవార్డ్స్లో అంట నేను ఒకరితోటి రేటు మాట్లాడానంట, నైట్కి కావాలా 10,000 అని అన్నావు నువ్వు, వీడియో ఫుటేజ్ ఇస్తా అంటున్నాడు. నిజంగా నాతో కలిసి ట్రావెల్ చేసిన అందరికీ తెలుసు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరితో మాట్లాడను, వాళ్ళు వచ్చి హాయ్ చెప్తా, ఇంకా అంతకుమించి ఎక్కువ ఏమైనా మాట్లాడదు, చిన్న స్మైల్ చేసి వెళ్ళిపోతే అక్కడి నుంచి, గొడవ పడను, ఏం మాట్లాడను అసలు. ఫోన్ వచ్చినా ఎవరి ఫోన్లు మాట్లాడను, ఎవరి మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వను. అందరు అదే అంటారు, నువ్వు అంటే ఫేక్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. అలాంటిది నేనంటే ఒక మనిషితో డైరెక్ట్గా ఇట్లా మాట్లాడని చెప్తే నాకు షాక్ అయిపోయింది. ఇట్లా చెప్పేసి అంటే అట్లా అబద్ధాలు ఆడుతున్నాడు అనమాట. మళ్ళీ ఇంకొకసారి వచ్చేసి తిరుపతి నుంచి ఒక పర్సన్ వచ్చాడు, అదేంటి లక్డీ కపుల్ హోటల్లో ఉన్నాడు, 1 time కలిస్తే 30,000 ఇస్తాడు, నువ్వు రా అంటే నేను అన్నా నువ్వు ఈరోజే పరిచయం అయ్యావా, నాకు ఇన్ని రోజులు బట్టి ఉన్నావు కదా, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పా కదా, ఎందుకు మళ్ళీ నువ్వు సరే ఒక పంచేద్దాం మనం వెళ్ళి కలిసి వచ్చేద్దాం అంటే, ఇప్పుడు ఒక షూటింగ్ వాళ్ళ దగ్గరికి మనం మాట్లాడాలంటే నేను వస్తా, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఆ సెన్స్తో ఉన్నారని నువ్వు నాకు చెప్పాక మళ్ళీ నేను ఏ ముఖం పెట్టుకుని అక్కడికి ఎందుకు వస్తా, నేను అయిపోయింది కదా. ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ ఏమైందో తెలీదు, తర్వాత మళ్ళీ నాకు చెప్పాడు ఏదో ఉప్పల్ బాలు వెళ్ళాడంట, వాళ్ళు గోల్డ్ పోయింది అని తనని అక్కడ బంధించేశారంట. ఆ తర్వాత మళ్ళీ వేరే ఇంకొక ఆమెని తోడు తీసుకుని అక్కడికి వెళ్ళి వచ్చారంట. ఆ పర్సన్ ఎందుకు కేసు పెట్టలేదంటే తన వైఫ్కి తెలియకుండా వచ్చాడంట. ఇట్లా ఏదో గందరగోళం ఏం జరిగిందో అని చెప్పారు. సరే అని చెప్పిన తర్వాత ఇంకా అట్లా చాలా రూడ్గా మాట్లాడుతున్నాడు అనమాట నాతోటి. బాలు ఏమంటున్నాడు, ఇదంతా వదిలేయండి, రేపు మళ్ళీ మనం కలిసి తిరిగే వాళ్ళమే కదా, నువ్వు వీడియోలు డిలీట్ చేయంటే, నేను నా గురించి వీడియో చేసి పెట్టమని మంచిగా అంటే నువ్వు రా అంటున్నారు, నేను వస్తే వీడియో పెడతానంట, నాకేం పని చేసి పెడతారంట. నార్మల్ గా స్వాతి నాయుడు గురించి నేను ఇంతకు ముందు మాట్లాడిందంతా అబద్ధం అని చెప్పి అట్లాంటి వీడియో లేదు అన్న తర్వాత ఏమైంది, ఇంకా తర్వాత మొత్తానికి బాలు కాంప్రమైజ్ చేస్తున్నాడు. నాకు కూడా ఏంటంటే ఐఎమ్ నాట్ హ్యాపీ, ఓ పక్క పాపతోటి ఇంకో పక్క గొడవలు, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు గొడవలు అంటే ఇష్టం ఉండదు, నేను చాలా దూరం ఉంటా, తప్పని పరిస్థితి అయితే గొడవ పడతా. మళ్ళీ ఏమంటున్నాడు, నువ్వు చమ్మక్ చంద్ర ఇది ఏవేవో టాపిక్ తీస్తున్నాడు పాతవన్నీ. చమ్మక్ చంద్రకి నాకు ఏం గొడవ అయింది, తను నన్ను ఏం మోసం చేశాడు ప్రపంచం అంతా తెలుసు, మధ్యలో ఇతను తనకి సపోర్ట్ చేస్తే వెళ్ళి వాళ్ళ ఇంట్లో పడుకో నువ్వు కూడా వెళ్ళి, కానీ దానికి నీకేం సంబంధం, నీ ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు, పాత వాళ్ళందరికీ ఎందుకు తీసుకొస్తాడు. తెలీదు. మళ్ళా వరల్డ్ ని నాకు చూపించా, తినే నాకు అన్ని ఇప్పించా షూటింగ్స్ అని అంటున్నాడు. ఏమంటాడు అంటే స్వాతి నాయుడికి 2nd innings నేనే ఇచ్చా అంటాడు. ఏమి ఇచ్చావు నువ్వు నాకు, ప్రజలు అప్పుడు ఎప్పుడు నన్ను ఇష్టపడుతున్నారు, అప్పుడు నాకు ఎక్కువ షూటింగ్స్ ఉండేవి, ఇప్పుడు తక్కువ షూటింగ్స్ ఉన్నాయి, ఏ మనిషికైనా లైఫ్లో ఒడిదుడుకులు వస్తాయి. మళ్ళా ఏంటంటే పెద్ద బాస్ షూటింగ్కి వెళ్తే అందరికి 5,000 10,000 పేమెంట్లు, నాకు 1,500 పేమెంట్. అది కూడా వైజాగ్ సత్యనే షో వాళ్ళకి చెప్పాడు, 1,500 ఇవ్వండి ఈమెకి పేమెంట్. నాకు ఎంత బాధ అవుతుంది. నేను వాళ్ళని అడిగాను, విజ్జు గారు ఏంటండి మరి 1,500 అంటే వేరే వాళ్ళకి ఎంత ఇచ్చారో కూడా నాకు అప్పుడు తెలీదు, ఆ పేమెంట్ నాకైతే తక్కువ అంటే, అమ్మ సత్యనే చెప్పాడు నీకు ఇంతే ఇవ్వమని.
అంటే అదేంటి ఫ్రెండ్ అంటే హెల్ప్ చేయాలి కదా, అలా ఎందుకు? మళ్ళీ వైజాగ్ సత్యకి 2000 పేమెంట్, నాకు 1500, బాలుకి 5000, మచ్చకి 10,000, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ అనమాట. అయితే వాళ్ళు ఏమన్నారు, సరే అమ్మా సత్యకి చెప్పకు, నీకు పర్ డేకి 2000 ఇస్తాంలే, ఇంకా ఫిక్స్ చేసి, ఇంకా అతను ఫిక్స్ చేసేసాక ఇంకా నేనేం మాట్లాడను అట్లా చెప్పాడు. నేను అది కూడా అడిగాను. మళ్ళీ ఏమంటాడు, వాళ్ళు అసలు నేను వద్దన్నారు, నేనే పెట్టించే షోలో అంటాడు. బరిలెక్క పెళ్ళికి వెళ్దాం రమ్మని అన్నాడు. నాకు ఫుల్ వామిటింగ్ సెన్సేషన్, కారు చిన్న కారు మొత్తం క్లోజ్ ఉంది, చాలా దూరం ట్రావెల్ చేసాము. ఒకటి అడగాలనుకుంటున్నా, బెంజ్ కార్ లేకపోతే స్కోడా అనుకుంటా కదా, బెంజ్ ఏనా? మేము బెంజ్ కార్ లో వెళ్తున్నాము. అంటే జనాలు ఎప్పుడు బెంజ్ కార్ మొహమే ఎరగరు, ఓ బెంజ్ కార్ అంటే ఇలా ఉంటదా, ఓ ఇలా వెళ్ళాలా, లోపల సిట్టింగ్ ఇట్లుంటదా అన్నట్టు ఆ రోజు ఆయన చేసి పెట్టిన వీడియో మీరు కూడా ఉన్నారు కదా. యాక్చువల్లీ ప్రపంచానికి ఎలా చెప్పారంటే మేము అందరం వెళ్తున్నామని, కానీ అందరం వెళ్ళలే. దుర్గారావు టిక్ టాక్ అంటారు కదా, వాళ్ళు కప్పులు, బాలు, సత్య వీళ్ళే నన్ను వదిలేశారు అక్కడే. ఏమంటే నిన్ను వద్దన్నారు వాళ్ళు, ఎందుకంటే నువ్వు పాన్ వీడియోస్ చేస్తావు కదా, ప్రతిదీ ఇదే ముక్క. వాళ్ళు నిన్ను వద్దన్నారు, వీళ్ళు నిన్ను వద్దన్నారు, వీళ్ళు వద్దన్నారు, వాళ్ళు వద్దన్నారు. మళ్ళీ రోజు ఫోన్ చేసి పిలుస్తాడు, స్వాతి ఏం చేస్తున్నావు వచ్చేసే. నేను టైం సెన్స్ బాగా ఎక్కువ, నాకు నువ్వు 9:30 ఉండంటే నేను 9:30కు ఉంటా. నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చున్నాక మెల్లగా అదేమంటారు గీజర్ పెడతాడు, అదే వాటర్ హీట్ చేస్తారు కదా, అది పెడతాడు బకెట్లో. ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాడు, 1 అవర్ హాఫ్ అన్ అవర్ అవుతుంది. మెల్లగా స్నానం చేసి వస్తాడు, మెల్లగా 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 అక్కడికి వెళ్ళాక ఇంకా 2 అవర్స్ పడుతుంది. నాకు ఆ విషయం తెలుసు. మా ఆయన కూడా అంటాడు ఎందుకు, అయినా కూడా ఏంటంటే మనం ఏదో అది అంటే నేను ఎదుటి మనిషికి ఇచ్చే గౌరవం అనమాట. అట్లా షూటింగ్ కూడా అంత ఏదన్నా అంటే అట్లా అనమాట, అట్లా జరుగుతుంది రోజు. అర్థం కాంది ఒకటి, వైజాగ్ సత్య ఇన్ని చేస్తున్నాడు మీ పట్ల, అందరి విషయంలో ఎలా ఉన్నాడో అది సెకండరీ. బట్ స్వాతి నాయుడు విషయంలో ఏంటంటే ఇన్ని మీరు చూస్తూనే ఉన్నారు, ప్రతి సిచ్యువేషన్ లోనే ఫేస్ చేస్తానే ఉన్నారు. మరి అటువంటి ఫేస్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకంటే బయటికి రాలేకపోయారు దాని నుంచి? వాళ్ళు రానివ్వలేదా, లేకపోతే మీరు అరే ఇప్పుడిప్పుడే మళ్ళీ నేను తెలుస్తున్నాను, ఇప్పుడు వీళ్ళ నుంచి నేను బయటకు వచ్చేస్తే మళ్ళీ నాకు ఈవెంట్స్ రావేమో, లేకపోతే ఇంటర్వ్యూస్ రావేమో అని అట్లా ఏమైనా మీరు ఫీల్ అయ్యారు? వాళ్ళ వల్ల నాకు వచ్చిన ఈవెంట్స్ ఇంటర్వ్యూస్ ఏమీ లేవు, ఓన్లీ వాళ్ళతో కలిసి తిరగడం అంతే తప్ప వాళ్ళ వల్ల నాకు వచ్చింది ఏమీ లేదు. అండ్ ఇప్పుడు నేను వైజాగ్ సత్య గురించి ఇట్లా మీడియా ముందు మాట్లాడుతున్నాను కదా, తన నిజ స్వరూపం. ఇప్పుడు బాలు సత్య ఇద్దరు జింగ్లీ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనేసి అందరు అంటారు కదా. మరి అలాంటిది కొన్ని రోజుల క్రితం నేనే సాక్షి, నేను పక్కన ఉన్న వైజాగ్ సత్య మొత్తం బాలు గురించి మీడియా ముందు చెప్పాడు, అన్ని ఛానల్స్కి వెళ్ళడం. ఏమైందంటే బాలు నువ్వెవరి వల్ల ఫేమస్ అయ్యావంటే నాకు నేనే ఫేమస్ అయ్యా, వైజాగ్ సత్య వల్ల కాదు అని చెప్పాడంట. కాదట, వైజాగ్ సత్య వల్లే బాలు ఫేమస్ అయ్యాడు, నేను నిన్ను అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడ ఇది చేసి అది చేసి అది చేసి ఇది చేసి అని మీరు ఇంటర్వ్యూస్ ఇప్పుడు కూడా చూడొచ్చు అని చెప్పేసి బాలుకి అగైనిస్ట్గా సత్య చాలా వీడియోలు చేసి పెట్టాడు. అందరు అన్నారు ఛానల్ వాళ్ళు, మళ్ళీ మీరు మాట్లాడుకుంటారు కదా, ఎందుకు మీరు తన గురించి ఇట్లా నెగిటివ్గా మాట్లాడుతున్నారు, లేదని. మళ్ళీ నెక్స్ట్ డే అదే, మొన్న నేను బాలుకి అదే మెసేజ్ పెట్టా, నీకు తెలుసా మరి వైజాగ్ సత్య నీ గురించి అగైనిస్ట్గా వీడియోస్ పెట్టు, కానీ అతను ఆ మెసేజ్ తను వినలేదు. సరే పోనీ అని వదిలేసిన. మెసేజ్ వినకపోయినా సోషల్ నెట్వర్క్ లో పెట్టినప్పుడు చూడలేదు, తను చూడలేదా అయి ఉండొచ్చు, ఎందుకంటే చాలా ఘోరంగా మాట్లాడాడు. అట్లా జరిగింది. తర్వాత ఏంటంటే ఇన్ని రోజులు ఉన్న తర్వాత వీళ్ళు అంటారు కదా గ్రూప్, ఆ గ్రూప్ ఏంటో నాకు తెలీదు. సో గ్రూప్ అంటే ఏం లేదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రెగ్యులర్ కలిసే వాళ్ళే అనమాట. దాంట్లో చాలా మంది అసలు షూటింగ్ వాళ్ళే కాదు, నార్మల్ వాళ్ళు కూడా అనమాట. 108 మంది ఉన్న గ్రూప్ ఒకటి ఉన్నప్పుడు నేనేమన్నానంటే, మరి అందరూ గ్రూప్ అంటున్నారు, మీడియా ముందు గ్రూప్ అంటున్నారు కదా, మరి నన్ను ఏ గ్రూప్లో ఎందుకు చేర్చలేదు అనేసి అన్నా. అంటే సరే అని అడగ్గా పెట్టారు. పెట్టినప్పుడు ఏమైందంటే నేను అదేంటి ఐటమ్ సాంగ్ ఒక మూవీలో ఒక ఐటమ్ సాంగ్ చేశాను, ఆ లింక్ పెట్టాను అనమాట. లింక్ పెట్టగానే ఒక పతివ్రత ఒక మెసేజ్ పెట్టింది, దాంట్లో ఈ గ్రూప్లో పద్ధతి గల వాళ్ళే ఉండాలి, పద్ధతి లేని వాళ్ళు ఉండకూడదు అని పెట్టింది. పెట్టగానే వైజాగ్ సత్య ఓకే అక్క అని చెప్పేసి నన్ను గ్రూప్లోంచి తీసేశాడు. అప్పుడే మా ఆయన గోవా బుక్ చేశారు, మేము గోవా వెళ్తున్నాం అనమాట. గోవా అంటే ఎంజాయ్ చేయడానికి వెళ్తారు కదా, ఆ గ్రూప్లోంచి తీసేగానే ఓకే అక్క అని పెట్టగానే నాకు మనసు చాలా భారం అయిపోయింది. ఇన్ని రోజులు బట్టి ఉంటున్నాను అంటే ఎవరితో వచ్చి పద్ధతి లేదు నాకు అని అనగానే ఓకే అక్క అని నన్ను ఒక్కదాన్నే తీసేశాడు. అసలు నేను పెట్టిన వీడియోలో ఏం తప్పు ఉంది? ఒక ఐటమ్ సాంగ్ నేను చేసింది ₹1 అని అమ్మాయి అంటే అలుసా సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంది, దట్ ఈస్ నార్మల్ ఐటమ్ సాంగ్. దాని గురించి నాకు పద్ధతి లేదని అదేవత్తో చెప్తే కాదక్క దీంట్లో తప్పేముందని నువ్వు ఫైట్ చేయాలి కదా ఆమెతోటి అనేసి నేను బాధపడ్డాను. నేను ఏం మాట్లాడలే.
అయితే మళ్ళీ ఏమైంది గోవా వెళ్ళినావా అనేసి అన్నాడు. నువ్వు మాట్లాడకు నాతోటి, నువ్వు ఆమె చెప్తే ఎందుకు అంటే సర్లే గ్రూప్లోంచి తీసేస్తే మర్చిపోయా గ్రూప్లో చేర్చట్లేదు అంటే ఏమంటున్నాడు తెలుసా, గ్రూప్లో చేరిస్తే అట ఆ గ్రూప్లో అబ్బాయిలందరికీ నేను లాగేసుకుంటానంట. నాకేం పని, నేనెందుకు లాక్కుంటాను? వాళ్ళు అలా మాట్లాడుతున్నా నా ముందే. సత్య బాలు ఇట్లాగే మాట్లాడతారు నా గురించి, చాలా బ్యాడ్ గా మాట్లాడతారు, అంత బ్యాడ్ గా మాట్లాడతారు. మీరు సైలెంట్ ఉన్నారు, మీ హస్బెండ్ గారు ఎప్పుడైనా విన్నారా? మా హస్బెండ్ ఉన్నాడు నా పక్కన, మా డాడీ కూడా ఉన్నారు. గోవా వెళ్ళినప్పుడు చూసి మా డాడీ అన్నారు, నీకెందుకు వాళ్ళతోటి ఇన్ని రోజులు ఎప్పుడు ఒక్కదానివే కదా, నీకు ఎవ్వరు ఫ్రెండ్స్ లేరు, ఎప్పుడు ఒక్కదానివే నెట్టుకొస్తున్నావు నీ జీవితాన్ని, షూటింగ్ ఉండని లేకపోని ఎన్ని అవమానాలు ఏదైనా కానీ, ఈ రోజు ఎందుకు ఇతను నీకు తోడు అవసరం అంటే, అట్లేం లేదు డాడీ, ఏదో ఎప్పుడు ఒక్కదాన్ని ఉంటున్నా, కొద్దిగా ఐ ఫీల్ షై, అందరి ముందు వెళ్ళాలంటే కదా, ఇంత బాధ పెడుతున్నారు. స్టార్టింగ్ లో కూడా అడిగా, ఇప్పుడు నేను మిమ్మల్ని ఎందులో కూడా చూడలేదు, ఎటువంటి గ్రూప్ లో గానీ ఫ్రెండ్స్ తో గానీ. సడన్ గా వీళ్ళలోని ఓకే అప్పుడు అనుకున్నా, ఓకే వైజాగ్ సత్యం మిమ్మల్ని కూడా యాడ్ చేసుకున్నట్టున్నారు మొత్తం వాళ్ళ టీమ్ లోని అన్నట్టు. నేను మీకు స్టార్టింగ్ లో అదే కదా అడిగాను అని చెప్పిన తర్వాత బాలు కూడా సపోర్ట్ అట్లనే చేసి, నేను చాలా బాధపడి ఇంకా వాళ్ళతో మాట్లాడడం మానేస్తే ఒక అన్నయ్యతో ఇట్లానే నువ్వు మాట్లాడేది అంటున్నాడు. మరి నువ్వెలా ఆమెకు సపోర్ట్ చేస్తూ నేను తప్ప నువ్వు ఒప్పుకున్నావు కదా, ఒప్పుకుని తీసేసా అని అప్పుడు మాట్లాడడం మానేసా వాళ్ళతోటి. బ్రేక్ ఫస్ట్ ఒకసారి గొడవ అయింది, ఏది వేరే సెలబ్రిటీలను తెస్తా అన్నాడు, అప్పుడు కట్ ఆఫ్ అయిపోయింది సత్యకి నాకు. మళ్ళీ ఇప్పుడు కట్ అయిపోయినాక ఇంకోసారి నేను నీతో మాట్లాడినాక మళ్ళీ ఫోన్లు చేసి అట్లా కాదు ఇట్లా కాదు, గ్రూప్లో లేకపోతే ఏమి, మాతో నువ్వు ఉండు అది ఇది మళ్ళీ మాట్లాడదాం రా అని పిలిచారు సత్య బాలు. సరే మరి మనం ఏదో పొగరు బెట్టి చేస్తే బాగోదని వెళ్తే ఏం మాట్లాడలేరు, అసలేం మాట్లాడలేరు. అంతే మామూలు. మళ్ళీ రోజు కంటిన్యూ అవుతుంటే మళ్ళీ ఈ గొడవ అయింది. ఈ గొడవ అయిన తర్వాత ఏమైందంటే సరే అని చెప్పేసి వీడియో చేసి పెట్టాడు సత్య. నేను ఇలాగా బ్యాడ్గా వీడియో చేసి పెడితే అందరూ నన్ను అడుగుతున్నారు, నువ్వు స్వాతి నాయుడు గురించి అన్నావని. లేదు స్వాతి ఇప్పుడే నాతో మాట్లాడింది, మేము మంచి ఫ్రెండ్స్, ఆ వీడియో స్వాతి గురించి కాదు అని పెట్టేసి పాత వీడియోలు డిలీట్ చేసేసాడు. వెంటనే నాకు ఫోన్ చేసి నువ్వు కూడా ఆ వీడియోలు డిలీట్ చేయనేసి అన్నారు. ఇంకా నేను కూడా ఆ వీడియోలు డిలీట్ చేసేసాను అనమాట. ఓకే, ఇంకా ఛానల్ వాళ్ళకి పంపించిన అన్ని కూడా డిలీట్ చేయాలి. మళ్ళీ ఫోన్ చేసి నువ్వు ఏ ఛానల్కి పంపించు చెప్పు, వాళ్ళతో నేను మాట్లాడి ఆ వీడియో పెట్టద్దని నేను వాళ్ళతో మాట్లాడతానంటే, నాయనా నేను నిన్న అనగా పంపించాను, ఏ ఒక్కడు అప్లోడ్ చేయలేడు, ఇంక ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేస్తారంటే, నువ్వు చెప్పు ఫోన్ చేసి వాళ్ళందరికీ అప్లోడ్ చేయొద్దంటే, నేను అన్నాను నువ్వు నీ ఫోన్లో పెట్టి నేను నా ఫోన్లో పెట్టి తీసేసుకుంటే అది ఓకే, కానీ మీడియా వాళ్ళతో మనం ఎట్లా గేమ్స్ ఆడతాం? నేను ఒక వీడియో పెట్టమని వాళ్ళకి ఇచ్చినప్పుడు మళ్ళీ నేను ఫోన్ చేసి పెట్టద్దు అని ఎందుకు నేను చెప్తాను? అది నిజమే కదా, నేను ఎవరికి ఏం చెప్పను, నాకు చెప్పు నేను చెప్తా వాళ్ళకి అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఎవరి నెంబర్లు సేవ్ ఉండవు, నేను ఎట్లా చెప్పాలంటే అలా కాదు నా తిప్పలు నేను పడతాను, నువ్వు నాకు చెప్పు నేను వాళ్ళకి పెట్టొద్దని చెప్తాను అనేసి అంటున్నాడు. నాకు తెలియదు అన్న, ఇక ఆయనే మాట్లాడుకున్నాడు ఏమైందో తెలీదు. ఆ గొడవ అట్లాగా ఇంకా క్లోజ్ అయింది. ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మా కుర్చీని మడత పెట్టి మన కుర్చీ తాత నిజంగానే అసలు కేసు పెట్టే అంత జరిగిందంటారా? మీరు కూడా పక్కనే అవును, యాక్చువల్లీ పెట్టడానికి మీరు కూడా ఆయనకి చేశారు కదా సత్య గారికి. కుర్చీ తాతకి నాకు ఎటువంటి గొడవ లేదు, ఈ సత్యకి వీళ్ళకే ఉంది. కాకపోతే తినకి సపోర్ట్ చేయడం వల్ల తాతకి నేను అగైనిస్ట్ లాగా కనబడింది. బట్ తాత అంటే నేను ఎప్పుడు రెస్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే కొద్దిగా ఆయన మా ఫాదర్ లాగా నాకు అనిపిస్తాడు. ఆయన వయసుకి దానికి నేను గౌరవం ఇస్తా. నాకు ఎంత చెడు చేసినా మా డాడీ నాకు చాలా బ్యాడ్ చేశాడు, ఆయన స్టిల్ ఐ లవ్ మై డాడీ అట్లా అనమాట. నాకు అట్లా అనిపించింది. అయితే ఏమైందంటే తాత అక్కడ ఒక అదేంటి కృష్ణకాంత్ పార్క్ దగ్గర తినేళ్ళి పరిచయం చేసుకున్నాడు తాతని. తర్వాత తాతని తీసుకుని ఇంటర్వ్యూస్కి వాటికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఎలా అంటే ఛానల్స్ వాళ్ళకి పర్సన్ కావాలి, ఇతను ఆ పర్సన్తో మాట్లాడుకుని తిని తీసుకెళ్తాడు. దానివల్ల ఏంటంటే తిని కూడా ఫేమ్ అవుతాడు, కమిషన్ మనీ అలా కూడా ఏదైనా ఉంటుంది. అట్లా కొన్ని రోజులు అయిన తర్వాత ఇప్పుడు నేనున్నానండి, నేను గట్టిగా అడగను నాకు ఇంతే డబ్బులు ఇచ్చావు ఏంటి, వాళ్ళు ఎంత, అది కొంతమంది నాలాగా అందరూ నోట్లో నాలిక లేకుండా ఉంటారు కదా, గట్టిగా అడుగుతారు కదా. తాత చేసింది కూడా అదే, వాళ్ళు ఎంత ఇచ్చారు, నువ్వు ఎందుకు ఇన్ని డబ్బులు నొక్కేస్తున్నావు నాకు ఇవ్వకుండా, ఇదే అయ్యింది గొడవ. ఎంత ఇచ్చారంటారు నిజానికి? అంటే అన్ని షూటింగ్స్ కి నన్ను తీసుకెళ్ళాడు, తాతతో వెళ్ళిన దేనికి నన్ను తీసుకెళ్ళాడు. అదే ఇప్పుడు అన్ని నిజం లేకుండా నిప్పు రాదు ఏదో అంటారు కదా, పొగ రాదు, అలాగా అక్కడ ఏదో జరిగింది, మిస్టేక్ అయితే జరిగింది. అలా జరిగిన తర్వాత ఇంకా అట్లా ఇద్దరికి గొడవ అయింది. సత్యకి ఏం నచ్చలేదంటే మీడియా ముందు చెప్పడం, తిన గురించి ఎవ్వరు మీడియా ముందు తిన నిజ స్వరూపం చెప్పకూడదు. మరి వాళ్ళు మీరు ఇంత ధైర్యంగా వచ్చి చెప్తున్నారు కదా, నెక్స్ట్ మీరు ఉన్నారన్న ధైర్యం అట్లేం లేదండి.
నిజం అనేది ఎప్పటికన్నా బయటికి రావాలి. అదే ఇప్పుడు బాలు సత్య బెదిరించేసి బాలు ఏదో చేసేసి అన్నప్పుడు మనం ఎంత వాళ్ళ గురించి కాంప్రమైజ్ అవుతూ ఉన్నప్పుడు లేనిపోని నిందలు మీద ఇస్తే ఎవరు ఒప్పుకుంటారండి? నన్ను అన్నాడు, నా మమ్మీ డాడీకి అన్నాడు, నా అత్తగారిని అన్నాడు, నా హస్బెండ్కి అన్నాడు, నా పాపకి అన్నాడు. మరి అది ఎలా? నువ్వు చదువుకున్నాడే కదా, మరి నువ్వు నన్ను అంటే నన్ను అనాలి. అన్నారంటే ఓకే, పాపని ఎందుకు తీసుకొచ్చారు? అయితే వీడియోస్ లో నా మేనగోడలు, నా బంగారు అన్ని అబద్ధాలు. అయితే ఇప్పుడు 1500 రూపీస్ కి షూటింగ్ ఉంది కదా పెద్ద బాస్. నేనేం చెప్పానంటే సత్య వాళ్ళకి ఇలా చెప్పాడు, అయినా కూడా నేను షూటింగ్కి వెళ్ళి చేసా 1500 అంటే నాకు ఇల్లు ఉంది, కార్ ఉంది, అన్నీ ఉంది, ఈ 1500 నాకు ఇంపార్టెంట్ ఏం కాదు, కాకపోతే షూటింగ్ మీద ఉన్న ప్రేమతోటి నేను వెళ్ళానని చెప్పాను కదా. దానికి ఏం వీడియో పెట్టాడో తెలుసా? ఏంటి నీకు అది ఉంది ఇది ఉందా, మీ అమ్మోళ్ళది ఒక రేకులు ఇల్లు, మీ అత్తగారిది ఒక అగ్గిపెట్టే. తన వీడియోలు మీరు చూసారో లేదో, ఇప్పుడు డిలీట్ చేశాడులే అనేసి అంటున్నాడు అనమాట. అట్లా అంటున్నాడు, అలా అనేసి చెప్తున్నాడు. అంటే నువ్వు వాళ్ళందరూ అనాల్సిన అవసరం ఏముంది? నా తల్లిదండ్రికి నేను సంపాదించింది మొత్తం ఇచ్చాను, వాళ్ళు పేకాట ఆడి మా డాడీ వేస్ట్ చేశాడు, మా మమ్మీ చుట్టాలందరికీ ఇచ్చి వేస్ట్ చేసి, మా తమ్ముడు ఫ్రెండ్స్ అందరూ కలిసి మందు తాగి అట్లా వేస్ట్ చేసి వాళ్ళు డెవలప్ అవ్వలేదు. ఇప్పుడు మనం ఒక కుక్కని తీసుకెళ్ళి సింహాసనం కూర్చోబెట్టినా అది అక్కడికి వెళ్తుంది అన్నట్టు మా వాళ్ళు బాగుండాలని నేను ఎంతో చేసిన, అయినా వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇవాళ రోజున ఏదో కొద్దిగా నా దగ్గర ఉంది, మా డాడీ అంటాడు ఈ రోజుకి కూడా, నువ్వు అది అమ్మేసి ఆ డబ్బులు నాకు ఇచ్చేసాయి, అది కూడా పేకాట ఆడి పోగొట్టేస్తా అని చెప్పి. ఇప్పుడు తల్లిదండ్రి మనం పచ్చడి తిన్నా పస్తున్నా పిల్లల్ని బాగా చూసుకోవాలని అనుకుంటారు. మా పేరెంట్స్ అట్లా కాదు, మా తమ్ముడు కూడా అట్లా కాదు. ఆల్రెడీ ఐ నో దట్ నేను బాధపడుతున్నా, దానికి ఇతను వచ్చి మళ్ళీ దాన్ని క్వశ్చన్ చేసి ఇట్లా మాట్లాడి, ఇప్పుడు ఎవరిని నేను కించపరిచేలా మాట్లాడట్లా. తను అంటున్నాడు కదా మా అత్తవారి ఇల్లు అగ్గిపెట్టేలా ఉంటుంది అది ఇదంటే, నా అత్త వాళ్ళతోటి నేనే ఈ రోజుకి మాట్లాడను, నీకెందుకు వాళ్ళ గురించి? సరే నీ రూమ్ ఎంత ఉంది? గింతే కదా ఉంది. మరి ఏ రోజైనా నేను అన్నా నా ఇంట్లో ఏసీ ఉంది అన్నీ వదులుకుని, నా హస్బెండ్ నా పాపకు వదులుకుని నేను పొద్దున్న సాయంత్రం దాకా నీ దగ్గరే పడి ఉంటా కదా, నీ ఇంట్లోనే. తను పడుకుంటాడు బెడ్ మీద, సరే సత్య నేను వెళ్ళను అంటే కూర్చో కాసేపు అంటాడు, నేను కూర్చుని అట్లాగుంటాడు, తను నిద్రపోతాడు. అక్కడ నెట్ కూడా పనిచేయదు, బోర్ కొడుతూ ఉంటుంది. ఏంటంటే నేను నిజంగానే నాకు లైఫ్లో ఎవరు లేరు కదా, హీజ్ లైక్ మై బ్రదర్ లాగా అనుకుని నేను కూడా అన్ని భరించిన. కాకపోతే ఏంటంటే మరి అది సైకోయిజం ఎక్కువ అయిపోతుంది, అందుకే ఈ రోజు నేను ఇట్లా బయటకు వచ్చి చెప్పాల్సి వచ్చింది. ఓకే, మళ్ళీ మీరు కలిసే ఛాన్సెస్ ఉన్నాయంటారా వైజాగ్ సత్యతోని? లేదు, ఇంతకు ముందు కూడా ఇలానే గొడవ విడిపోదాం అనుకున్నారు, బట్ మళ్ళీ మీరు ప్యాచప్ అయ్యారు. అవును. సో ఈసారి కూడా సేమ్ రిపీట్ అవబోతుందా? మళ్ళీ కానీ రిపీట్ అయితే నెక్స్ట్ మీరు చెప్పేవి ఎవరైనా నమ్మే సిచ్యువేషన్స్ లో ఉన్నాయంటారా? నేను చెప్పేవన్నీ అయితే నిజాలే, ఇప్పుడే కాదు ఎప్పుడైనా నేను అబద్ధాలు అయితే ఆడని నిజాలే చెప్తాను. ఇప్పుడు నేను చెప్పాలంటే ఏంటండి, ఇప్పుడు మా మమ్మీ డాడీ నన్ను అంతా మోసం చేశారు. ఈ రోజుకి కూడా నిన్న కూడా మా మమ్మీ ఫోన్ అంటే ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం ఉంది, నా బేబీకి 3.5 years, నేను నెక్స్ట్ బేబీ కోసం ట్రై చేస్తున్నా, కానీ నాకు ఒక సిస్ట్ ఉంది అని అంటున్నారు. అది లాప్రోస్కోపీ చేయాలి, 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది, 3-4 days హాస్పిటల్లో ఉండాలి, దాని తర్వాత సెకండ్ బేబీకి ట్రై చేద్దామంటారు. నేను రోజు హాస్పిటల్ తిరుగుతున్నా, ఇన్ని బాధలు పడుతున్నా. మా మమ్మీకి ఫోను రీఛార్జ్ మొత్తం నేనే చూసుకునేది, నేను మా హస్బెండ్ ఎవరో ఒకళ్ళు. ఒక్కరోజు కూడా మా మమ్మీ నాకు ఒక ఫోన్ చేసి మాట్లాడదు, ఎట్లున్నావు, తిన్నావా, ఉన్నావా ఏంటి అని. చేస్తే మా డాడీ చేస్తాడు, మా ఆయనకి ఫోన్, మా ఆయన పాపని చూపిస్తాడు. అది కూడా ఎందుకంటే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని ఒకటి ఉంది కదా మనకి, అట్లా మా డాడీ ఫ్రెండ్షిప్ మా ఆయనతో దేనికంటే పైసా కోసం. నాకు తెలియకుండా మా డాడీ అడిగినప్పుడల్లా, ప్రతిసారి కాకపోయినా కొన్నిసార్లు, అంటే మా ఆయన నన్ను చాలా మోసం చేస్తాడు, అందరికీ డబ్బులు పంచడం, పార్టీలు చేసుకోవడం, ఇదే అనమాట. నాకు తెలిస్తే నేను వద్దంటాను అనేసి అట్లా చేస్తారు. నిన్న మా మమ్మీ అంటున్నారు, మా ఆయనతోటి మా డాడీ ఫోన్ చేసి మా ఆయనతో మాట్లాడుతుంటే మా మమ్మీ వచ్చారు మధ్యలో వచ్చి, తెలుసా ఒక అమ్మాయికి చుట్టాల ఆమెకి ఇక్కడ ఇది అయిందంట, ఆపరేషన్ చేయాలంట, అయ్యో తెలుసా ఇంకొకరికి వాళ్ళ మెచ్యూర్ అయింది వాళ్ళ పాప, నీకు ఊర్లో అన్ని విషయాలు కావాలి, ఊర్లో అంతా కావాలి, నీ కూతురు ఎంత బాధపడుతుంది అంటే, నేను అనలే, ఇప్పుడు మీడియాతో చెప్తున్నా, మా మమ్మీ ముందు అనలే, మా ఆయనతో అన్నా, చూసావా మా మమ్మీ అందరి గురించి అడుగుతుంది, ఈ రోజున నేను రోజు హాస్పిటల్ తిరుగుతున్నా, మా ఆయన అన్నాడు ఒక మజాకాడు, మమ్మీ రేపు ఆపరేషన్ చేస్తారంటే 3 రోజులు ఉంటా, నువ్వు వస్తావా అని అడుగు, సచ్చివద్దు గుండాకి మా అమ్మ అక్కడే, అమ్మో నేను రావాలా, నేను ఉండాలని. మా పాప బర్త్డే ఎంత గ్రాండ్గా చేస్తాం, రమ్మంటే రాదు. మళ్ళా వాళ్ళ చుట్టాలవి ఉంటాయి కదా, చాలా దూరమైన బండి మీద ట్రావెల్ వేసి వెళ్తుంది, నైట్లో ఉంటుంది, స్టే చేస్తే అక్కడ బెడ్లు లేకపోయినా ఏం లేకపోయినా. అలా అని కాదండి, ఎందుకంటే
మీరు ఇండస్ట్రీ రాకముందు కూడా ఇట్లానే రాకముందు కూడా ఇట్లానే ఉండే, ఎప్పుడు ఇలాగే ఉండే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనది అన్నప్పుడు మనం పట్టించుకోం కదా, మనదే కదా అని మనం కాంప్రమైజ్ వెళ్ళిపోతాం కదా, అట్లా అనమాట. మా మమ్మీ డాడీ తమ్ముడు ఎప్పుడు ఇలాగే బిహేవ్ చేశారు, కానీ నేను ఎప్పుడు వేలెత్తి చూపించలే, ఎందుకంటే మనోళ్ళే కదా అని నేను అడ్జస్ట్ అవ్వకుంటూ వెళ్ళిపోయా. కానీ రాను రాను వీళ్ళ పైశాచికం ఎక్కువ అయిపోయేసరికి నేను అప్పుడు పాయింట్అవుట్ చేసి, అరే వీళ్ళు నా గురించి ఇంత బ్యాడ్గా థింక్ చేస్తున్నారు, ఎందుకు వీళ్ళతోటి మనకి అని చెప్పేసి అనమాట. అట్లాగా చేస్తారు అట్లా అని చెప్పేసి మా మమ్మీ. సో ఇంత జరుగుతున్నా కూడా నేను అవాయిడ్ చేయలేదు, మాట్లాడితే ఎందుకంటే ద వరల్డ్లో మన బ్లడ్ రిలేషన్ ఎవరున్నారు, మమ్మీ డాడీ తమ్ముడు ఇంతే కదా. అట్లాగే ఫ్రెండ్స్ నాకు ఎప్పుడు ఎవరు లేరు, ఎనిమీస్ కూడా ఎవరు లేరు. నేను ఎప్పుడు ఎవరి గురించి బ్యాడ్గా మాట్లాడడం తిట్టడం అట్లా కూడా ఎప్పుడు చేయను, ఎందుకంటే మనదంతా ఏంటి ఒక లవ్వా రొమాన్సా ఇదే షూటింగ్లా ఇంతే తప్ప ఫైట్ చేయాలి గొడవలు పడాలి ఇదంతా నాకు ఇష్టం ఉండదు. నా చిన్నప్పుడు కూడా మా ఇంట్లో మా డాడీ ఫుల్ మందు తాగి మమ్మీ డాడీ గొడవ పడుతుంటే నాకు అస్సలు నచ్చేది కాదు. ఈరోజు మా హస్బెండ్ కూడా ఫుల్ తాగుతారు, ఎవ్రీడే ఫుల్ తాగి గొడవ పడతారు రోజు. నేను అదే చెప్తా, నా చిన్నప్పుడు ఇదే నచ్చక నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. నా లైఫ్ మంచి అయిందో చెడైందో దేవుడికి ఎరక, మన బేబీ ఉంది కదా మంచి అట్మాస్ఫియర్ ఇద్దాం. నీకు తాగుడే ఇష్టం అంటే తాగు, కానీ రేపటి రోజు నీకు ఏదైనా అయితే నాకెవరు దిక్కు, నాకు నా పాపకి ఎవరు చూసుకుంటారు? మా అమ్మ నాన్న నేను సచ్చినా నా నోట్లో నీళ్ళు కూడా పోయారు, పట్టించుకోరు. ఆ విషయం తనకి కూడా తెలుసు. నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉంటావని నేను పెళ్లి చేసుకుని ఒక బేబీని కన్నా ఇప్పుడు ఇంకో బేబీ కూడా కావాలని అంటున్నా. ఇప్పుడు రోజు మందు తాగి 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 ఎందుకు హెల్త్ ఖరాబ్ అవుతుంది కదా. తాగకుండా ఉండలేనంటే ఒకరోజు సండే ఒకరోజు తాగు అని చెప్పంట. మీరు అడిగారు కదా మా ఆయన ఎందుకు ఇంటర్వ్యూలో నా పక్కన కూర్చోడని, పెళ్ళైన కొత్తలో కూర్చునేవాడు. ఈ మధ్య తను చేసిన విషయాలు నేను చెప్తున్నాను కదా, సో మళ్ళీ తనని క్వశ్చన్ అడుగుతారు కదా, మేబీ అందుకే తను రావట్లేదని నా ఉద్దేశం. ఓకే, మీరు ఈ రోజు ఎలాగో మీ హస్బెండ్ గారి గురించి మీ పర్సనల్ అది వైఫ్ అండ్ హస్బెండ్ పర్సన్ అది ఈ రోజు మీరు మీడియా ముందు పెడుతున్నారు కదా, ఏ రోజు ఇలా మీరు పెడుతున్నందుకు కూడా గొడవలు రాలేదా మీ ఇద్దరికి? అంటే మా ఆయనకి బాగా తెలుసు నేను ఏదైనా దాచుకోను, అన్ని ఓపెన్ గా మాట్లాడతాననేది ఆయనకి తెలుసు. ఎందుకంటే చూస్తున్నాడు కదా, 4 years మ్యారేజ్ అయ్యి అంతకు ముందు ఒక 1 year ఉన్నాం రిలేషన్ లో. సో హీ నో ఎవ్రీథింగ్. ఏదున్నా మా మమ్మీ డాడీ నాతో అంత మాట్లాడకపోయినా ఎప్పుడన్నా మాట్లాడినా మొత్తం చెప్పేస్తా, ఇట్లా జరిగింది అంటే దాచుకోవడం రాదనమాట, మొత్తం చెప్పేస్తాను. తను పక్కన చెప్పొద్దు అంటే ఇగో నిన్న మా ఆయన తాగాడు, ఇట్లా గొడవైంది, ఇట్లా చేశాడు, ఇట్లా జరిగింది. మళ్ళీ ఇప్పుడు సత్య నేను ఫైట్ చేసుకుంటుంది కూడా మొత్తం మా ఆయన వాళ్ళకి వినిపిస్తున్నాడు. వాళ్ళు బాధపడుతున్నారు, మీరు కొట్టుకుంటే మమ్మల్ని ఎందుకు తిట్టినా, ఎందుకు అన్ని చెప్తున్నావు వాళ్ళకి అంటే చూడని నువ్వు వెళ్తున్నావు కదా రోజు సత్య పిల్లగా నగేసుకుంటూ వెళ్తున్నావు కదా, మా అన్న అనుకుంటూ వెళ్తున్నావు కదా, ఇప్పుడు మంచిగా జరిగింది కదా, మళ్ళా కలిసిపోతారు మీరు, మళ్ళీ ఫోన్ చేస్తా. అయితే బాలు అన్నాడు అనమాట ఆ రోజు గొడవ పడినప్పుడు, ఇప్పుడు రా స్వాతికి కలిసి మాట్లాడంటే వద్దు అన్న, రేపు రా అంటే నేను అన్నాను మీ దారి మీరు ఉండండి, నా దారి నేను ఉంటా. ఇంకా ఆ టీం నుంచి మీరు దూరం అయిపోయినట్టేనా? అసలు అది టీమే కాదండి బాబు, టీం లేదు పాడలేదు. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు సత్య నాకు ఫోన్ చేసి రా ఇంటికి అనేసి అన్నాడు, మళ్ళీ ఫోన్ చేసి స్టేషన్ దగ్గర ఉన్నా అంటే నాకు అర్థం కాలే. ఏమైందంటే నాకు అసలు ఏం తెలియదు, అక్కడికి వెళ్ళేసరికి వేరే అమ్మాయి కూడా ఉంది, నేను కూడా ఉన్నా. ఏంటంటే తాత మీద కేసు పెడుతున్నా. అయ్యో ఎందుకు కేసు, మనం చెప్తే విన్నాడు ఆయన అని కేసు పెట్టిండు. కేసు పెట్టిన తర్వాత మళ్ళీ రెండోసారి ఏమైంది, నన్ను కూడా పెట్టమంటున్నాడు కేసు. అసలు నాకు ఏం జరిగిందని కేసు పెట్టాలంటే, ఇప్పుడు తాత చూశాడు కదా సత్య పక్కన నేను ఉన్నానని, తాతకు నా మీద కూడా కోపం వచ్చింది, నా గురించి కూడా బ్యాడ్ గా మాట్లాడాడు. మీరు పర్సనల్ గా కలవడం కానీ నేను ఏం తప్పు చేయలేదు తనే పెట్టమన్నానని చెప్పడం కానీ ఏం జరిగింది అన్నప్పుడు నన్ను కూడా కేసు పెట్టమన్నాడు. నేను అన్నాను నా పేరు మీద ఉన్న ఫేక్ అకౌంట్స్ కే నేను అలసిపోతున్నా, కేసు పెట్టి అది తిరగాలి కదా. ఇప్పుడు పద్దాక వాళ్ళు పిలిచినప్పుడల్లా, ఇప్పుడు ఏ ఫీల్డ్ లోనైనా అందరు మంచోళ్ళు ఉంటారని మనం చెప్పలేం. కొందరు ఎంటర్టైన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, విసిగిచ్చే వాళ్ళు కూడా ఉంటారు. మనం దూరం ఉండడం మంచిది అని నా ఉద్దేశం, ఎవరితోనైనా ఎంతవరకు అంతవరకు. అయితే ఇప్పుడు వాళ్ళు పిలిచినప్పుడు అంటే అవసరం నా మీద కూడా నాతో పాటు కూడా కేసు పెట్టించాడు బలవంతంగా. నేను అన్న వద్దు నాయన అంటే మొత్తానికి ఏమైందో తెలీదు. మళ్ళీ మొన్న ఒక షోకి వెళ్ళామన్నమాట, ఆ షోలో మచ్చాది ఒక గొడవ అయింది, ఇంకొక అమ్మాయిని కూడా తీసుకెళ్ళాడు, రేప్ చేశాడు నన్ను కేసు పెట్టమంటే ఆ అమ్మాయి వచ్చింది, మళ్ళీ ఏం పడుకుందో వెళ్ళిపోయింది, పారిపోయింది అక్కడి నుంచి, పెట్టలేదన్నమాట అట్లా. అయితే మళ్ళీ తర్వాత తాత కలిశాడు, సత్య తీసుకెళ్ళాడు, కృష్ణకాంత్ పార్టీ తీసుకెళ్తే తాత ఉంటే ఇల్లు కొట్టు గొడవపడు. ఇప్పుడు మీడియా వాళ్ళతో కూడా చెప్పమంటాడు, వాళ్ళ ఆవిడని వాళ్ళ కూతుర్ని తిట్టమంటాడు.
ఏమని ఒరే నీ కూతురు అదే మీ వైఫ్ ఈ పని చేసి డబ్బులు సంపాదించి చెప్పమంట. నేను ఎందుకు చెప్పాలి? వాళ్ళ తాత మనల్ని అన్నాడు, తాతతో మాట్లాడదాం అంటే ఎందుకు నువ్వు చెప్పలేవా? నీకు ధైర్యం లేదా? చమ్మక్ చంద్ర గురించి చెప్పండి. అది నాకు అన్యాయం జరిగింది, నేను తన పేరు చెప్పిన. తాత వాళ్ళ వైఫ్ని వాళ్ళ పాప గురించి నేను ఎందుకు బ్యాడ్ గా చెప్పాలి? చెప్తున్నాడు కదా, మరి వైజాగ్ సత్య వెళ్ళి మాట్లాడొచ్చు కదా మీడియా ముందు. మాట్లాడ్డట, ఎందుకంటే తను కేసు పెట్టాడట. నువ్వు ఆడపిల్ల నువ్వు అని అంటే నేను చెప్పలా, నాకు తిట్టేవాడు. వేస్ట్ నువ్వు అసలు ఏం మాట్లాడవు మీడియా అంటే. ఏమంటాడు? తాతని కొట్టు అంటున్నాడు. నేను ఎందుకు కొడతా? తాతని కలిస్తే అడుగు 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 అని ఇంకా ప్రెజర్ పెట్టేస్తున్నాడు. అప్పుడు తాతని అడిగిన, తాత ఎందుకు నన్ను నా గురించి వీడియో పెట్టినావు అంటే, నువ్వెందుకు సత్య పక్కన నిలబడినావు అన్నాడు. ఫ్రెండ్ అయితే నువ్వు ఆడపిల్లవి, స్టేషన్కి ఆడపిల్ల వస్తుందా? నీకేం సంబంధం? సత్య మన చిన్న పిల్లోడా? తను పెట్టుకుంటాడు కదా కేసు, అందుకే నిన్ను తిట్టినాను అన్నాడు. సరే తాత వదిలేసే, మనం ఫ్రెండ్స్, లవ్ యూ అని చెప్పిన. ఇట్లా అయిపోతున్నాడు సత్య పక్క నుండి. ఫైటింగ్ చేసి కొట్టమంటే నువ్వు లవ్ యూ చెప్పుకుని ఇది చేస్తున్నావు. సరే నైట్ తాతని పిలుస్తా, మన ఇద్దరం ఐస్ ఫ్రూట్ చేద్దాం తాతకని అంటున్నాడు నన్ను అన్నాడు. నిజంగా అట్లనే అన్నాడు. నేను అన్నా ఏంటి సత్య ఏం మాట్లాడుతున్నావు అంటే, మరి ఎందుకు నువ్వు ఆయనతోటి మాట్లాడుతున్నావు ఫ్రెండ్లీగా, అక్కడే జిప్పి చేసేలాగా ఉన్నావు నువ్వు అనేసి నన్ను అంటున్నాడు. అందరు విన్నారు, నవ్వారు అందరు చూసి. సత్య నాకు ఆయన లైక్ మై ఫాదర్, నాకు అట్లా ఏం లేదు అనేసి అన్న తర్వాత నాకు ఇంకో వీడియో చూపించాడు. వేరే ఒక అబ్బాయి తాతని వీళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు. అప్పుడు తిని వీళ్ళ ఇంట్లో వచ్చాడనమాట. నాకు చూపించాడు. ఏంది అన్న అంటే, చూసావా తాత మా ఇంటికి వచ్చాడు. అవును డోర్ ఓపెన్ ఉంది కదా, డోర్ ఓపెన్ ఉంది కదా, వీడియో కట్ చేసేసాడు. అంటే మళ్ళీ వీళ్ళు కలిసిపోయారు. ఆ విషయం బాలుకి చెప్తే బాలుకి అంటే మరి ఇన్ని రోజులు మా అందరిని కూడా తిట్టమంటే మేము తిట్టినాం కదా తాతని, ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసిపోయారు కదా. మళ్ళీ రాకేష్ మాస్టర్ మూడో భార్యకి వాళ్ళకి గొడవ అయింది, మళ్ళీ కలిసిపోయారు కదా. వీళ్ళు తిట్టమంటాడు, మళ్ళీ వీళ్ళు కలిసిపోయారు అని చెప్పేసి అట్లా జరిగింది. తాతతో మాట్లాడినప్పుడు మా హస్బెండ్ కూడా ఉన్నాడు. అప్పుడు అడిగాడు మా హస్బెండ్ కూడా తాతని, తాత నువ్వు స్వాతికి తిట్టినో, నన్ను తిట్టినో, పాపకి తిట్టినో ఎందుకు అంటే, కాదు బాబు సత్య పక్కన ఎందుకు వచ్చింది స్వాతి, నాకు అందుకే కోపం వచ్చి తిట్టినా అంటే, సర్లే తాత లవ్ యూ అంటే, నేను చెప్పాను లవ్ యూ మీ ఆయన ఉన్నాడు కదా అనేసి అన్నాడు. సో అట్లా నేను ఏంటంటే ఫ్రెండ్లీగా ఉండాలని అనుకుంటా. ఈ ఎవరో వచ్చి కావాలని గొడవలు పడితే కదా దానికి. ఇప్పుడు నేను సత్య మాట్లాడిన దానికి కౌంటర్గా వీడియో చేయకపోతే ఆయన చెప్పినవన్నీ నిజాలు అవుతాయి. సత్య నా గురించి అబద్ధాలు ఆడుతున్నప్పుడు నేను రిటర్న్ మాట్లాడాలి కదా, మాట్లాడితేనే లాస్ట్ మినిట్ లో మిమ్మల్ని అడిగాను, మీరు కాంప్రమైజ్ అయ్యి అంటే ఓకే సత్య డిలీట్ చేస్తా వీడియోలు ఎందుకు కాంప్రమైజ్ అయిపోదాం అనుకున్నాను. బట్ నేనే ఏమనుకున్నానంటే, ఇది బయటకి తెలియాలి. ఇప్పటి వరకు వైజాగ్ సత్య అంటే ఓకే అందరికీ తనే లీడ్ ఉంటాడు, అందరికీ తన వల్లనే ఇన్కమ్ వస్తుంది, అందరూ తన వల్లనే బతుకుతున్నారు. ఒకవేళ ఈ మధ్యన ఇప్పుడు కుర్చీ తాతని కూడా చాలా మంది రాంగ్ అనుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు కేసు పెట్టిన తర్వాత ఈయన ఏం వాగాడో ఏంటో, ఏమన్నాడో ఏంటో, పాపం వైజాగ్ సత్య డబ్బులు ఎందుకు తీసుకుంటాడు, వైజాగ్ సత్యనే తీసుకెళ్ళినప్పుడు సత్య ఎందుకు తీసుకుంటాడు డబ్బులు, తాత రాంగ్ గా పెడుతున్నాడు అని చెప్పి పాపం ఆయన అన్నోళ్ళు ఉన్నారు. అలాగే ఏంటంటే ఎందుకు అనవసరంగా మోసపోవడం అంటే, మంచితనం అన్న ముసుగేసుకొని, చెడ్డగా ఉన్నా పర్వాలేదు కానీ మంచితనం ముసుగేసుకొని ఇటువంటివి చేస్తే అది అంతకన్నా దారుణం. ఇంకో చాలా రాంగ్ అది అన్నా అది తర్వాత ఇట్స్ అప్ టు యూ మేడం. బట్ ఏంటంటే ఇలాంటి వాళ్ళ గురించి తెలియాలి. బరిలక్క పెళ్లికి వెళ్ళాము, రిటర్న్ వస్తున్నాం, అక్కడ వాళ్ళు మమ్మల్ని సరిగా రిసీవ్ చేసుకోలేదు, ఫైటింగ్ అయింది చిన్నది. అయితే ఇలా ఎందుకు ఆమె బిహేవ్ చేస్తుందో నేను కనుక్కొని చెప్తాననేసి అన్నాడు నాతో. అన్నప్పుడు నేను అనుకున్నా ఓహో నా మీద తోసేస్తాడని. ఈవినింగ్ ఇంకా మేము రీచ్ అవ్వలే ఇంటికి. స్వాతి వాళ్ళ తమ్ముడు నాకు ఫోన్ చేశాడు, బరిలక్క అందంటే స్వాతి నాయుడికి ఎందుకు తీసుకుని వచ్చినావు, అందుకనే ఆమెకు నచ్చలేదంట. అవునా సరే అన్న. వాళ్ళ తమ్ముడు నా నెంబర్ తీసుకున్నాడు, ఫోన్ చేసి అడిగితే అక్క అట్లేం లేదక్క, అక్క నేను నీ గురించి చాలా పాజిటివ్గా మాట్లాడుకున్నావు, నువ్వు వచ్చినందుకు మంచిగా అనిపించింది, సత్యాన్ని అబద్ధాలు ఆడుతున్నాడు అక్క, నువ్వు తనని నమ్మకు అని చెప్పాను. నేను ఆ మాట కూడా అడిగిన మొన్న. అడిగితే నేనేం మాట్లాడితే నువ్వేం మాట్లాడుతున్నాను, ఏదన్నా మనం అడిగితే రిప్లై ఇవ్వడు, ప్రతిదీ అట్లనే చెప్తాడు అబద్ధాలు. ఇప్పుడు మచ్చ వాళ్ళ అక్క నేనుంటే షూటింగ్ చేయను అని అందన్నాడు. మరి మన పెద్ద బాస్లో మరి వాళ్ళు వచ్చారు, మేము ఒకటే వెహికల్లో వెళ్ళాం కదా అంటే దీనికి ఇష్టం లేదు కొన్ని షూటింగ్స్కి. అంటే ఎవరు లేకపోతే నన్ను పిలుస్తాడు, ఎవరైనా ఉంటే నేను వద్దు అనమాట. అందుకే అట్లాగా అబద్ధాలు ఆడతాడు అనమాట. అట్లా అంటే తను ఏం చేసినా రైట్, మనం ఏం చేసినా రాంగ్ అట్లా. మళ్ళీ బాలు కూడా ఆ రోజు మేము హోలీ పండుగ చేస్తున్నాము కృష్ణకాంత్ పార్క్ లో. బయటకు వచ్చినాక మీడియా వాళ్ళు అంటే ఏదైనా ఫస్ట్ వీళ్ళే మాట్లాడాలి, సత్య బాలునే మాట్లాడాలి, నేను మాట్లాడకూడదు అనమాట. వాళ్ళు మాట్లాడారు, అయిపోయింది, వాళ్ళిద్దరు మాట్లాడేసిన తర్వాత మీడియా వాళ్ళు నాకు అడుగుతున్నారు, హాయ్ స్వాతి గారు బాగున్నారు, చాలు ఇంకా ఏం అడగొద్దా, మేము మాట్లాడదాం లాక్కుని వెళ్ళిపోయారు. మీడియా వాళ్ళతో మీ ఇద్దరు మాట్లాడినప్పుడు నేను కూడా ఒక ఆర్టిస్ట్, నేను కూడా వాళ్ళు నన్ను ఏదో అడుగుతారు, నేను ఏదో చెప్తాను కదా, అట్లా అనమాట. ప్రతిదానికి అట్లాగా తొక్కేస్తారు.
అట్లా చేస్తారు. తొక్కేస్తూ మీకంటూ ఒక అంటే ఇప్పుడిప్పుడే మళ్ళీ మిమ్మల్ని ఎక్కడ చూసినా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ అంటే ఇప్పటికీ కూడా జనాలు మిమ్మల్ని ఆదరిస్తున్నారు. ఇప్పటికీ మీ వీడియోస్ అట్లా పోతా ఉన్నాయి, ఎంత మంచి వ్యూస్. మీరు ఎన్ని ఇయర్స్ ఉన్నా సరే ఎవరికి మీరు బోర్ కొట్టలేదు, మీ మాటలు బోర్ కొట్టలేదు, మీరు బోర్ కొట్టలేదు. థ్యాంక్ యూ. జనాలు మిమ్మల్ని. అవును. సో మళ్ళీ మీరు ఇటువంటి ఫైట్ చేయడానికి బయటకు వచ్చారు. ధైర్యం ఉండాలి వాళ్ళ గురించి మనం బయట మాట్లాడాలన్నా, ఎందుకంటే సరే ఇప్పుడు నేను అబద్ధాలు చెప్పట్లేదు, నేను నిజాలు చెప్తున్నా. తను నా గురించి చాలా అబద్ధాలు మాట్లాడి వీడియో పెట్టాడు. ఇప్పుడు ఆ వీడియో డిలీట్ చేసేసాడు. కానీ ఇప్పుడు మీరు అడిగారు నన్ను, మొన్న ఒక గొడవ జరిగింది కదా ఏమైందని, అందుకే నేను మీకు మొత్తం చెప్పాను. ఎందుకంటే చెప్పాలి కదా, దాచుకుంటే ఎందుకు దాచుకోవాలి, ఇది జరిగిందని చెప్పాలి కదా. మరి బాలు గురించి సత్య కూడా చెప్పాడు కదా ఛానల్స్ ముందుకెళ్ళి, దాన్ని ఇన్స్పిరేషన్ గా నేను తీసుకుంటున్నా. మరి సత్య బాలు ఫ్రెండ్స్ అయినప్పుడు మరి సత్య బాలు గురించి చెప్పాడు కదా, కాబట్టి నేను కూడా మరి సత్య గురించి మీరు నన్ను అడిగారు ఏం జరిగింది నేను కూడా చెప్పాలి కదా. మొన్న ఫైట్ అయింది, ఆ వీడియోలో నన్ను తిట్టాడు, డిలీట్ చేశాడు, అయినా కూడా ఏం జరిగింది అనేది ప్రపంచానికి తెలవాలి కదా, అందుకే నేను కూడా చెప్పాను. అండ్ నెక్స్ట్ టైం నేనైతే అనుకుంటున్నా మీరు మళ్ళీ వాళ్ళతో కలవరు అని చెప్పి. ఏం లేదు, నా దారి నేను ఉంటా అంతే. అసలు ఫస్ట్ ఎవరితో కలవను నేను, రిక్వెస్ట్ చేయడం ఇట్లా చేస్తే మళ్ళీ మీరు కలవడం జరుగుతుంది. నేను ఎలా అంటే అండి, నేను చెప్తున్నా కదా, నాకు ఎంత ద్రోహం చేసినా మళ్ళా నేను అవన్నీ అంటే బాధపడతా. కానీ చెప్పే కదా మా పేరెంట్స్, మా హస్బెండ్, ఇక ఈ చుట్టుపక్కల అమ్మాయి లల్లి అన్ని ఫోన్లు మెసేజ్ చేసి నేను ఒకటే మాట చెప్పినా, అతనికి చెప్పు నా గురించి మంచిగా వీడియో చేసి పెట్టమని, అప్పుడు నేను ఆలోచిస్తానని. ఆ ఒక్క ముక్క అమ్మాయి చెప్పలేదట, నాకు చెప్తూ నేను చెప్పలేదని. ఎందుకు చెప్పలే, చెప్పొచ్చు కదా, చెప్పదట. అట్లా చెప్తే ఏమవుతుంది మరి, సీక్రెట్ గా నన్ను పిలిచి వాళ్ళని పిలిచి కలిసి గొడవ అవ్వచ్చు, కొట్టుకోవచ్చు, ఏదన్నా అవ్వచ్చు. మరి అది చేయడానికి నువ్వు రెడీ అయినప్పుడు ఒక మాట ఈ అమ్మాయి ఎందుకు చెప్పలేదు, అది చెప్పలేదంట. అంటే ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అసలు నాకేం అర్థం కాలేదనమాట. అండ్ ఇది నెక్స్ట్ టైం కూడా రిపీట్ అవ్వకూడదు అని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం. వైజాగ్ సత్య గురించి కూడా బయటికి తెలియాలి అంటే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను, రండి ఎలాగైనా సరే తెలియాలి. అండ్ ఆ కాల్ రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను మెన్షన్ చేస్తాను, కాల్ రికార్డింగ్స్ కూడా. అంటే మనకి ఏంటంటే కొన్ని రీల్స్ లో కానీ వీడియోస్ లో కానీ యాక్టర్స్ ని పెడుతూ ఉంటారు, లేడీస్ ని మనం ఇంత రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం ఇంతలా మాట్లాడాలి, ఇంతలా చూడాలి, చిన్నపిల్లల్ని ఇలా చూడాలి, అవన్నీ కూడా వీడియో వరకే పరిమితమా? పర్సనల్ వచ్చేసరికి ఉండవా? నన్ను చాలా బ్యాడ్ గా మాట్లాడాడు, చాలా అంటే చాలా బ్యాడ్ గా మాట్లాడాడు. ఇప్పుడు డిలీట్ చేసేసాడు ఆ వీడియోస్. కానీ నేను చాలా బాధపడ్డాను అనమాట ఆ వీడియోస్ విని, ఎందుకు ఇంత బ్యాడ్ గా మాట్లాడాడు నా గురించి అని చెప్పేసి. సో హోప్ సో మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళారని అనుకుంటున్నాను. బ్యాడ్ గా మాట్లాడి మన క్యారెక్టర్ గురించి మాట్లాడి నాకు ఎక్కువ నచ్చింది ఏంటంటే పాపని ఇందులోకి లాగడం, అది నాకు నచ్చలేదు. అది ఎలా తీసుకుంటున్నారో ఎందుకంటే పాపకి దీనిలో సంబంధం లేదు. నేను ఎందుకు అంటున్నాను అంటే, నేను ఆయన రీల్స్ చూస్తా ఉంటాను, నా మేనగోడలు బర్త్డేకి వచ్చాను, నా టెడ్డీ బర్త్డేకి వచ్చాను, నా బంగారు తల్లి అని చెప్పి చేసి పెట్టడం. అలాంటప్పుడు ఓకే ఏదైనా అంతే అండి. పడ్డాక ఇగో స్వాతి నీ కూతురు ఉంది కదా, నీ కూతురు మీద ఒట్టే అంటాడు. అసలు దేనికి? నన్ను అడిగితే ఏదో నేను నిజమే చెప్తా, దానికి ఎందుకు వాళ్ళ మీద ఒట్టే వీళ్ళ మీద ఒట్టే? ఏమొస్తుంది నాకు అర్థం కాదు. ఎందుకు అట్లా కదా, పిల్లల్ని ఎందుకు లాగాలి? పిల్లల్ని, పేరెంట్స్ని, హస్బెండ్కి, వీళ్ళందరికి ఎందుకు? తనని మాత్రం, తన ఫ్యామిలీకి మాత్రం ఎవరేమనకూడదు. అట్లాగా ఎన్నో నా గురించి బ్యాడ్ గా మాట్లాడాడు. ఇక ఎలా చెప్పాలి, చాలా బ్యాడ్ గా మాట్లాడాడు. అది సో ఇదండి ఏంటంటే వైజాగ్ సత్య ఓకే మనందరికీ తెలుసు, ఆయన ఓకే ఆయన వల్ల ఉపయోగపడిన వాళ్ళు కూడా ఉండొచ్చు. బట్ ఏంటంటే అందరినీ నేనే ఇండస్ట్రీకి పరిచయం చేశాను, నేనే తీసుకొచ్చాను. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే స్వాతి నాయుడు గారు, వైజాగ్ సత్య, ఉప్పల్ బాలు, ఇప్పుడు ఆ టీంలో ఉన్న వాళ్ళందరూ ఎవరో తెలియనప్పటి నుంచి ఎప్పటి నుంచో ఉన్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే స్వాతి నాయుడు గారు. సో ఈ రోజు ఏంటంటే ఇటువంటి పరిస్థితులు వచ్చేటప్పుడు ఓకే ఏదైనా రావచ్చు, పర్సనల్గా ఏదైనా రావచ్చు, బట్ ఏంటంటే అటువంటి వీడియో చేసి పెట్టడం, లేకపోతే తిట్టడం, లేకపోతే నేనే నీకు అంతా అని చెప్పడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అని అయితే నేనైతే అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం కూడా, రేపు పొద్దున ఒకవేళ స్వాతి నాయుడు గారిని రియాక్ట్ అవ్వకపోతే వైజాగ్ సత్య స్వాతి నాయుడు నన్ను ఇలా అన్నారు, అందుకే నా దాంట్లో లేరు, నా రీల్స్ లో కనిపించట్లేదు అంటే కమెంట్స్ లో మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను ఇవాళ వీడియో చేస్తున్నా అని వైజాగ్ సత్య వచ్చి చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదు. అవునా కదా, ఆమెతో నాకు ఇలా ఇష్యూ అయింది. సో జనాలు ఏంటంటే అది నమ్ముతారు వెంటనే, ఎందుకంటే వైజాగ్ సత్య అన్నోడు మంచోడు అని ఒక ట్యాగ్ ఉంది కాబట్టి ఓకే స్వాతి నాయుడు ఇలా చేసి ఉంటది, అందుకనే వీళ్ళు ఇంక్లూడ్ అంటే అందుకనే దూరంగా ఉండుంటారని చెప్పి అనుకుంటారని
మెయిన్ గా వైజ సత్య గురించి తెలియాలి, ఉప్పల్ బాలు గురించి తెలియాలి, వీళ్ళ గురించి అసలు వీళ్ళేంటి అన్నది నిజస్వరూపం తెలియాలి అని చెప్పి నేను మేడం ని వాళ్ళు తీసుకురావడం జరిగింది. అండ్ ఏవైతే కాల్ రికార్డింగ్స్ అన్నారో నేను అవి కూడా మీకు ఇంక్లూడ్ చేస్తాను, ఎంత దారుణంగా మాట్లాడారు వైజ సత్య అండ్ ఉప్పల్ బాలు. సో మీకు ఆ కాల్ రికార్డింగ్స్ కూడా నేను మీకు వినిపిస్తాను. అండ్ అయితే ఉప్పల్ బాలు ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఒక 10 మంది కలుసున్నాం అనుకో, 9 మందితోటి రీల్స్ చేసి ఇన్స్టా దాంట్లో పెడతాడు, నాతో మాత్రం పెట్టాడు అసలు. అలా అనమాట. అలాగా చాలా. అయితే మొన్న మధ్య ఒక రీల్ పెట్టాడు, అదే నేను చూసా. బాలు అంటున్నాడు అనమాట, ఏరా ఎందుకురా మాతో వచ్చే ఫోటోలు వీడియోలు తీసుకుని నేను అప్లోడ్ చేశాక బాలు మా ఫ్యామిలీస్ చూస్తున్నారు తీసాయని అంటారు, మరి దిగకండ్రా మాతో అంటే. ఇప్పుడు బాలు నీకు అంత బాధ అనిపించింది, మరి 10 మంది ఉన్నప్పుడు నన్ను ఒక్కదాన్ని అవాయిడ్ చేసి నన్ను పక్కన పెట్టేసి వాళ్ళే తీసుకుంటారు నన్ను అంటే, ఏదో నేను పెద్ద తప్పు చేసినట్టు, నేను మంచిదాన్ని కాదు అన్నప్పుడు అట్లా నాకు కూడా చాలా బాధ వేస్తుంది కదా. అట్లా బాలు కూడా నన్ను చాలాసార్లు చాలా బాధ పెట్టాడు. ఒకసారి ఏమో వాళ్ళు విజయవాడ ఈవెంట్కి వెళ్తుంటే సత్య ఏమన్నాడు, నన్ను కూడా రమ్మని చెప్పాడు. వాళ్ళ ఇంటికి వస్తే బాలు ఫోన్ చేసి, ఎందుకు వస్తుంది స్వాతి, దేనికి వస్తుంది విజయవాడ ఈవెంట్కి, వాళ్ళు తిడుతున్నారు, అట్లయితే నువ్వు మానే, నేను రాను, అది ఇదని గొడవ కూడా. సత్య అంటాడు లేదు రావట్లేదు అని. స్టేషన్ దగ్గర చూశాడు నన్ను బాలిక, ఫుల్ ఫైటింగ్, సత్యాన్ని కొట్టేసి ఎందుకు తీసుకొచ్చినావు, వెళ్ళిపోయి ఇప్పుడు రిటర్న్, లేదా నేను వెళ్ళిపోతా, స్వాతి ఎందుకు వచ్చింది. ఆల్రెడీ 10-12 మంది ఉన్నారు అక్కడ, ఇంతమందిలో నేను ఒక్కదాన్నే ఇదా. అయితే సత్య ఫస్టే చెప్పాడు నాకు, నేనంటే బాలుకి రిక్వెస్ట్ చేయాలంటే, బాలు నేను కూడా ఈవెంట్కి వస్తా, కానీ ఈవెంట్కి రాను, విజయవాడలో మా పేరెంట్స్ ఉన్నారు కదా, నేను అక్కడికి వెళ్తానని. నేను ఎందుకు బతిమలాడాలి, విజయవాడ ఈవెంట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను కావాల్సినప్పుడు వెళ్తా, మీతో పాటు వచ్చి ఎందుకు అంటే రీల్స్ చేసుకోవడానికి నాతోటి సత్య అనమాట. అన్న తర్వాత ఇంకేమంటున్నాడు, ఇలా కూర్చున్నా, నువ్వెందుకు వచ్చావు స్వాతి, నువ్వెందుకు వచ్చావు, సత్య తీసుకురమ్మన్నాడు, నువ్వెందుకు వచ్చావు అంటే, నేను మనిషిని కాదా, మీరందరూ ఈవెంట్కి వెళ్తుంటే వాళ్ళు నేను వద్దన్నారు, నువ్వు విజయవాడలో దిగ్గానం ఇంటికి వెళ్ళిపోవాలి, విజయవాడ దిగ్గానం ఇంటికి వెళ్ళిపోయి, ఇదే చెప్తున్నాడు 10 సార్లు. పక్కన ఎవరో అన్నారు, ఎందుకు ఆ అమ్మాయికి అన్నిసార్లు చెప్తున్నా, ఆమె బాధపడదా, మీరు ఎవరో తెలియని రోజు నుంచి ఆమె అందరికీ తెలుసు, ఎందుకంత ఇబ్బంది పెడుతున్నారు ఆమె కానీ ఎవరో అన్నారు. అన్న తర్వాత వీళ్ళందరూ రీల్స్ చేసుకుంటున్నారు, నన్ను తీసుకోవట్లా. సరే అని నేను స్వాతి నువ్వు రీల్స్ చేయకు, నువ్వు కూర్చో అంటే, బాలు ఎట్లా చెప్తే అట్లా వినాలి, అట్లా బాలు డిమాండింగ్గా చేస్తాడు బాగా. విజయవాడ వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళే వెళ్ళారు వీటికి, నేను మా ఇంటికి వెళ్ళిపోయినా. మా వాళ్ళు అన్నారు, ఎందుకు ఇంత బాధపడుకుంటూ, బాధ అనిపిస్తుంది కదా అవసరమా అనేసి. ఇక తర్వాత మళ్ళా అక్కడ ఏదో వేరే ఒక ఆమె ఉంది ఆయుషుమాత అని, బాలు ఆమె క్లోజ్ ఉంటే సత్యకి నచ్చదు, అందువల్ల సత్య కోపంతో మా ఇంటికి వచ్చిండు. మళ్ళీ బాలు అలా వచ్చినారు మొత్తానికి. అయితే ఏంటి ఇప్పుడు మళ్ళీ స్వాతి మనం ఉన్న హోటల్కి వస్తుందా, వద్దు అనేసి అంటున్నాడు బాలు. సత్య అంటున్నాడు, ఎందుకు ఈవెంట్ అయిపోయింది కదా వస్తుంది అని చెప్పేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక రిటర్న్ వచ్చినాం. మళ్ళీ ఇంకొకసారి వైజాగ్ వెళ్తున్నారు వాళ్ళు. అయితే సత్య నాకు ముందే చెప్పాడు, 4 days 5 days ఉండాలి, రిటర్న్ నువ్వే రావాలి, నేను అక్కడ ఉండిపోతాను, నువ్వు రా అని చెప్పేసి అన్నాడు. సరే అని మా ఇంట్లో పర్మిషన్ తీసుకున్నాను, షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని బట్టలన్నీ పెట్టుకుని సగం దూరం వెళ్ళిన రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత బాలు ఫోన్ చేసి, ఎక్కడ వెళ్తున్నావు, ఎక్కడ వస్తున్నావు, దేనికి వస్తావు, నువ్వు ఎందుకు వస్తావు, నువ్వు రావద్దు అంటున్నాడు. నాయన సత్యనే రమ్మన్నాడు, నేను అప్పటికి చెప్పా బాలు వద్దంటాడు, సత్య నువ్వు చెప్పాడే బాలునే రమ్మన్నాడు అని చెప్పా. బాలు కూడా రమ్మన్నాడు ఫస్ట్, మేము కార్లో వెళ్తుంటే వైజాగ్ వెళ్తుంటే, ఆ స్వాతి రా, విజయవాడ అంటే వేరే ఈవెంట్, ఇది మందే కదా, మనమే కదా, నువ్వు రా అని చెప్పేసి అన్నారు. సగం దూరం వెళ్ళిన తర్వాత మా ఆయనను తోడు రమ్మన్న, స్టేషన్లో అంత కొద్దిగా జనాలు ఉంటే నాకు ఐ ఫీల్ షై కదా అంటే, పాపం వాళ్ళు పాపకు మోషన్స్ అవుతున్నాయి, పాపను కూడా తీసుకుని వచ్చినాం నాకు తోడుగా. వచ్చాక ఏమంటాడు బాలు ఇట్లా అంటాడు, సత్యకు ఫోన్ చేసి ఫోన్ ఎత్తకుండా ఏం మెసేజ్ పెడుతున్నాడు, నాకు సంబంధం లేదు, నువ్వు బాలు ఉన్నాడు అంటే, వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు నెట్టుకుంటున్నారా, మధ్యలో నన్ను ఎరిపప్ప చేస్తున్నారు. నేను మళ్ళీ రిటర్న్ బయలుదేరి వచ్చేసినాక కోపం తగ్గిందో స్వాతి అని మెసేజ్ పెడుతున్నాడు సత్య. ఏంటి ఇది, ఎందుకు మీరు నాతో ఇట్లా ఎందుకు ఆడుకుంటున్నారు, నా ఇంట్లో నేను ఉన్నానుగా, నాకు షూటింగ్ ఉందో లేదో, నా బతుకు నేను బతుకుతున్నానుగా, ఎందుకు నన్ను పిలుస్తున్నారు, ఎందుకు వద్దంటున్నారు, ఎందుకు నన్ను ఇట్లా బాధ పెడుతున్నారు, అక్కడిక్కడికి రమ్మంటారు, వీళ్ళు నీ గురించి బ్యాడ్గా మాట్లాడారు, వీళ్ళు నిన్ను వద్దన్నారు అని, ఎందుకు ఇలా నన్ను బాధ పెడతారు ఏంటి అంటే, మళ్ళీ మొన్న అంటున్నారు వాళ్ళతో పాటు ఫేస్బుక్ స్టార్ అని ఒక అతను వాళ్ళ వైఫ్ ఉన్నారట, వాళ్ళ వైఫ్కి నేను నచ్చనట, వాళ్ళ వైఫ్ చెప్పిందంట స్వాతి వద్దు అన్నప్పుడు ఆమెను వద్దనొచ్చు కదా, నన్ను వద్దన్నారు కదా, మరి ఆమెతో వీడియోలు చేసుకోవచ్చుగా, మళ్ళీ సత్యకి నాతో వీడియోలు చేయడం కావాలి, బాలు అయితే అసలు నాతో వీడియోనే చేయడు. అట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళ గురించి చాలా ఉన్నాయి. అట్లా ఎన్నోసార్లు నన్ను ఎన్నో ఇబ్బందులు ఎన్నో బాధలు పెట్టారు, కానీ ఏ రోజు మా ఆయనకు కూడా తెలుసు ఇలా ఇబ్బందులు బాధలు పెట్టారని, కానీ ఏ రోజు నేను బయటకు వచ్చి ఏది చెప్పలే వాళ్ళ గురించి. మీడియా ముందుకు వస్తే స్వాతి మా టీము, మేము స్వాతిని ఆదరిస్తామని అన్ని అబద్ధాలు ఆడతారు. వాళ్ళ టీంలో ఏ రోజు నన్ను చేర్చుకోలేదు, వాళ్ళ గ్రూప్లో నన్ను ఏ రోజు చేర్చుకోలేదు. ఎప్పుడు నన్ను బ్యాడ్గా చూస్తారు, ఎవరైనా కనిపించినా నా గురించి బ్యాడ్గానే మాట్లాడతారు. ఏమంటే మజాక్ ఆడుతున్నాం అంటారు. ఏంటి మజాక్, ఒక మనిషి గురించి బ్యాడ్గా అవతల వాళ్ళకి చెప్తూ దాన్ని మజాక్ అని ఎట్లా అంటారు,
అట్లా చాలా నాకు బాధ పెడతారు వాళ్ళు. సో అది మీరు నెక్స్ట్ పడకూడదనే నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. తప్పకుండా. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఇండిపెండెంట్ గా వచ్చారు. ఎవరు మీ హస్బెండ్ కూడా మిమ్మల్ని అలాగా డిమాండ్ చేసి ఉంటారు. అవును, వాళ్ళెవరు అని నేను క్వశ్చన్ చేస్తా. అదే కదా. ఇప్పుడు నేను ఆ బర్త్డేకి ఎందుకు వెళ్ళానంటే ఎప్పుడు నన్ను ఎవరు పిలవలే, కలిసి ఉండేది లేదు అన్న ఫీల్ తోటి, అందులో లల్లీకి నేను ట్రస్ట్ చేసిన కాబట్టి వెళ్ళినా, ఒక 5 minutes కూర్చున్నా, నాకు అంత కంఫర్ట్, నేను వచ్చేసిన. ఆమె కూడా అదే బాధపడింది, అయితే నువ్వు ఫుడ్ దేనికి వచ్చావు, దేనికి వెళ్ళిపోయి ఉంటే పర్లేదు యూ పీపుల్ ఎంజాయ్ అనేసి నేను వచ్చేసిన. ఇంకా అది దానికి దాన్ని పెద్ద గొడవ. మరి ఇలా వైజాగ్ సత్య ఇట్లా చాలాసార్లు చేశాడు, బట్ అప్పుడు నేనంతా గొడవ పడలేదు కదా. దాని గురించి ఇంత బ్యాడ్గా మాట్లాడి, అసలు నీకు షూటింగ్లు ఇప్పించను, నీకు షూటింగ్లకు రానియను, పెద్ద బాసులు నేను తీసుకొనియను అంటే ఫస్ట్ రాకేష్ మాస్టర్ చేశారు మ్యాన్షన్ హౌస్ మై హౌస్, అది నేనే చేసినా, నన్నే కావాలని పిలిచారు. తర్వాత పెద్ద బాస్ వాళ్ళే కావాలని హైయెస్ట్ పేమెంట్ నాకే ఇచ్చారు. నెక్స్ట్ ఇది పెద్ద బాస్ 2కి ఈయన పక్క నుండి సత్య ఇట్లాగా పేమెంట్ మొత్తం కోసేసి 1500 ఇమ్మని వాళ్ళకి డిమాండ్ చేశాడు. వాళ్ళు అట్లాగే మరి చేశారు. అట్లా జరిగింది. పక్కనుంటూ వెన్నుపోటు పడవడం అంటారా దీన్ని, అట్లా. మరి మళ్ళీ మీరు ఫ్యూచర్ లో కూడా పొడిపించుకోకూడదని నేనైతే కోరుకుంటున్నాను. ఏమో చూస్తుంటే మీరు మళ్ళీ కలిసేటట్టే అట్లే. అసలు మా ఆయన షాక్ అవుతున్నాడు, ఎప్పుడు ఎవరితో మాట్లాడవు, అలాంటిది ఎందుకు అంటే మరి ఏం మంత్రం వేసాడు, ఏం మాయ చేశాడు వైజాగ్ సత్య తెలీదు. నేను చెప్పా కదా 2 points. ఒకటి ఏంటంటే నాకు ఏదో ఒక పక్కన ఒక మనిషి తోడు, షూటింగ్ పీపుల్ ఎవరైనా తోడు ఉంటే ముందుకు వెళ్ళడానికి నాకు అవకాశం ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు ఒక అబ్బాయితో కలిసి తిరిగితే ఏదో తప్పుగా, తన వల్ల నాకు ఆ ప్రాబ్లం లేదు, లైక్ ఆ బ్రదర్ నన్ను ఎప్పుడేమన్నాడు, అది ఒకటి అన్నమాట. ఈ 2 కారణాలతోటి ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నాను కదా, ఊరికే సరదాగా ఈ కృష్ణకాంత్ పార్దేర్ మీడియాని వెళ్తున్నా, అక్కడ కూడా ఆయనే మాట్లాడతాడు, అయిపోయింది అంతే, పదాన్ని లాక్కొచ్చేస్తాడు. ఇప్పుడు ఎవరైనా ఛానల్స్ వచ్చి మాట్లాడితే తను గంట మాట్లాడతాడు, 5 minutes లో ఖతం చేయండి అయిపోయింది ఇంకా అంటాడు. అంటే నేను మాట్లాడొద్దా ఇంకా, అట్లా చాలా టార్చర్. సో ఇప్పటికైనా బయటకు వచ్చారని అనుకుంటున్నాను. ఇదే డెఫినెట్లీ వచ్చేసా బయటకి, అందుకే ఇక్కడికి వచ్చేసారు కదా. మళ్ళీ వెళ్ళా కన్ఫర్మ్. ఓకే, సో ఏదైనా సరే వైజాగ్ సత్య చేస్తున్నవైతే ఇవి ఓకే. ఈ వీడియో చూసిన తర్వాత సత్య గారు ఏమనుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మీరు ఎలాగా అవతల వాళ్ళు తప్పు చేస్తున్నారంటే వెంటనే కేసు వేయడాలు, బయటకు వచ్చి మాట్లాడాలు చేస్తారు. మరి మీ వల్ల సఫర్ అయిన వాళ్ళు కూడా ఇవాళ బయటకు వచ్చి మాట్లాడడంలో ఏమాత్రం తప్పు లేదనేది నేనేమనుకున్నానంటే, నిన్న మీరు నన్ను ఇంటర్వ్యూకి అడిగినప్పుడు సత్య కూడా వస్తే బాగుండు అనుకున్నా. అంటే ఇప్పుడు సత్య ఇక్కడ, నేను ఇక్కడ, మీరు మధ్యలో. ఇప్పుడు తను నా గురించి వీడియో చేసి పెడుతున్నాడు కదా, నేను కూడా అడుగుతాను మొక్క మీద, నువ్వు నా గురించి వీడియో చేసి పెట్టినావు, దాంట్లో ఎంత నిజం ఉందో నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పు, నేను కూడా నీ గురించి నిజాలు చెప్పాలి, అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. అట్లా ముఖం మీద మాట్లాడుకుంటే ప్రజలకి కూడా తెలుస్తుంది కదా వాట్ ఈస్ వాట్ అని. అదే తను రాడు మాట్లాడు కదా అట్లా అని చెప్పేసి నేను అదే అనుకున్నా. అట్లయితే బాగుంటది కదా, తన వర్షన్ ఏంటి నా వర్షన్ ఏంటి, నేను అట్లనే అనుకున్నా. కానీ అట్లా ఎందుకంటే మరి వైజాగ్ సత్య ఇట్లా మాట్లాడాలి మీ మీద ఇలా అవుతుంది కదా, మీరు వచ్చి మాట్లాడాలి అంటే ఆయన రారు, డెఫినెట్ గా రారు. ఎందుకంటే ఆయన హీఈస్ వెరీ పాజిటివ్ పర్సన్ అన్నట్టు తెలుసు అందరికి. సో అది బయటకు వచ్చిన తర్వాత అది ఎక్కడ ఒక దగ్గర స్టాప్ అయిపోతుంది, ఎక్కడో దగ్గర కన్వర్సేషన్ అనేది ఎక్కడో దగ్గర మనం దొరికిపోతాం. ఆడియో కాల్స్ ఉన్నాయి మీ దగ్గర, ఆడియో కాల్స్ ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి కాబట్టి సో మేబీ దానికైనా భయపడవచ్చు, లేకపోతే ఆయన రావడానికి ఇష్టపడరు. నేను అందుకనే అన్నా మిమ్మల్ని అయితే తీసుకుంటాను మేడం, ఆయన రారు అని చెప్పి. సో ఏదైనా సరే వైజాగ్ సత్య గురించి తెలుసుకోవాలనే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ ఎవరు స్వాతి నాయుడు గారికి ఓకే గట్స్ ఉన్నాయి, వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలని చెప్పి బయటకు వచ్చారు. చాలా వరకు వాళ్ళలో ఉన్న వాళ్ళే బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితులు కూడా ఉంటాయి. దేనికో వాళ్ళ పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ రోజు అప్పుడప్పుడు పబ్కి వెళ్ళినప్పుడు అబ్బాయి తోడు వస్తాడు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అందరు అబ్బాయిలతో మాట్లాడతారు. నేను ఎవరితో మాట్లాడిన అట్లనే కూర్చుంటాను, జస్ట్ ఎవరైనా వచ్చి మాట్లాడను, ఫోటో అంటే ఇస్తా అంతే. సత్య నా గురించి ఇంత బ్యాడ్ మాట్లాడుతున్నాడు కదా, నువ్వు నాతో పాటు పబ్కి వస్తావు కదా, ఈ రోజున నేను ఎవరితోనో మాట్లాడినానా చెప్పు అంటే వాళ్ళ పక్కన ఉన్నాడు కదా, వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడు. ఏమో నాకు తెలీదు, నేను చూడలేదు, నేనున్నప్పుడైతే ఎవరితో మాట్లాడలే, ఇదే ఆన్సర్. లేదా ఆమె మంచివాడు ఎప్పుడు ఎవరితో మాట్లాడేదని చెప్పొచ్చు కదా. వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళకే సపోర్ట్గా మాట్లాడతారు. అక్కడ వాళ్ళు చెప్పేది అబద్ధం అని తెలిసినా వాళ్ళకే సపోర్ట్ చేసి మాట్లాడతారు. అట్లా అది కూడా రికార్డులో ఉన్నట్టుంది, వాయిస్ రికార్డులో ఉన్నట్టుంది. అట్లా అబద్ధాలు ఆడుతున్నారు. నేను ఆ రికార్డింగ్స్ అన్ని కూడా బయట పెడతాను విత్ యువర్ పర్మిషన్. డెఫినెట్లీ పెట్టండి, పర్లేదు, దాంట్లో తప్పేముంది. ఒక గొడవ అయింది, దాన్ని సాల్వ్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు కదా. ఈ రోజు నాకు జరిగింది,
రేపు ఇంకెవరికైనా జరగవచ్చు, ఇంకేదైనా గొడవలు అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. ఒక మనిషి ఏంటి అనేది తెలియాలి కదా ప్రపంచానికి. అయితే అట్లా అడిగిన మా కోసం ఇంత థ్యాంక్ యూ మాట్లాడి గురించి బయటకి చెప్పడం జరిగింది. సో మళ్ళీ మీరు అటువంటి ఊబిలో పడకూడదు, ఎప్పుడైనా మీరు నేనేమంటానంటే అరే బాబు జర నాకు షూటింగ్లు ఇవ్వండి, నేను కూడా మనిషిని బోల్డ్ చేస్తే ఏమైంది, ఏదైతే ఏమైంది, అది కూడా ఇండస్ట్రీ పీపులే కదా చేపించింది నాతో. నేను ఏదో పెద్ద ఇదిలాగా పక్కన పెడితే ఎందుకు అట్లా, ఎందుకు ఇప్పుడు చాలా మంది మూవీస్లో కూడా చేస్తారు కదా, ఎందుకు నాకు మంచిగా షూటింగ్స్ ఉంటే, ఇప్పుడు మనం షూటింగ్ పీపుల్కి ఎట్లుంటుంది అంటే రోజు ఏదో ఒక షూటింగ్లో బిజీగా ఉండాలి. అయ్యో సీరియల్స్ వాళ్ళు అసలు నన్ను ఏదో నేను వింత జీవిలాగా చూస్తారు, వింత వేరే దేశం నుంచి వచ్చిన, వేరే గ్రహం నుంచి వచ్చినట్టు చూస్తారు, అంటే ఫుల్ డిఫరెంట్ జోనర్ లాగా చూస్తారు. ఒక యాక్టింగ్ అన్నప్పుడు రొమాన్స్ ఇచ్చినా చేస్తాము, ఏది ఇచ్చినా నార్మల్ ఇచ్చినా చేస్తాము. మీరు అన్నారు కదా వేరే జీవిలో చూస్తారని, ఇప్పుడు సీరియల్స్ లో చేసే వాళ్ళు, ఇంతకు ముందు పాన్స్ లో చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళు మంచిగా కనిపించేటప్పుడు వై స్వాతి నాయుడు అసలు సన్నీ లియోన్ కి తీసుకొచ్చి హారతలు ఇచ్చి మన తెలుగు ఇండస్ట్రీలో మూవీస్ లో మెయిన్ లీడ్ పెట్టి ఐటమ్ సాంగ్స్ పెట్టి ఇది చేశారు. మరి అప్పుడు నేనేం పాపం చేసా, నేనేం తప్పు చేసిన, నన్ను ఎందుకు ఇట్లా పనిష్మెంట్ లాగా షూటింగ్స్ లేకపోతే నేననే కాదు చాలా మంది షూటింగ్స్ కావాలన్నప్పుడు చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకు అట్లాగా మంచిగా షూటింగ్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళ లైఫ్ ప్రపంచానికి తెలియకూడదు అని కెమెరా ముందుకు రారు, అట్లా ఏం లేదు. ఇప్పుడు మనం ఉన్నాం, కెమెరా ముందు వస్తాం, దీనివల్ల మనకి ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చాలా మంది బ్యాడ్గా మాట్లాడతారు, గుడ్గా మాట్లాడతారు, మన లైఫ్ అంతా ఇట్లా ప్రపంచం ముందు ఉంటుంది. దానికి అంతా యాక్సెప్ట్ చేసి ఇంత డేర్ చేసి వచ్చిన తర్వాత అసలు బోల్డ్ చేయాలంటే చాలా డేర్నెస్ ఉండాలి. అంతమంది ముందు అట్లా కంటెంట్ మనకి నచ్చుతుందా లేదా, మనకి ఇష్టం ఉందా లేదా, అయినా కూడా చేస్తున్నా అనేది దట్ ఈస్ సో గ్రేట్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్. సో అందరూ చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. మళ్ళా ఎందుకు నా గురించి ఇట్లా బ్యాడ్గా చెప్తే, నాకు ఒక మనసు ఉంటుంది, నాకు బాధ అవుతుంది కదా అట్లా. సో మంచిగా షూటింగ్స్ వస్తే అంటే నాకు ఒక కోరిక ఉంది, నా లాస్ట్ బ్రీత్ దాకా మంచిగా ఎంటర్టైన్ చేస్తూ షూటింగ్లు చేస్తూ ఉండాలి అని చెప్పేసి. అంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి, డైలీ షూటింగ్స్ చేయాలి, చిన్నదా పెద్దదా ఏదో ఒకటి అట్లా ఫేమ్ అవ్వాలి, జనాలకి బాగా ఎంటర్టైన్ చేయాలి, అదొకటే నా గోల్, ఇంకేం లేదు. అది మామూలుగా ఇప్పుడు మీరు చేసేది కాకుండా జనరల్ గా మీకు ఎటువంటి క్యారెక్టర్, వదిన క్యారెక్టర్, అక్క క్యారెక్టర్ ఇటువంటివి ఇచ్చేసరి మీరు చేస్తారు కదా? ఏదైనా చేస్తాను, కానీ వాళ్ళు ఇవ్వరు అన్ని ఇట్లాగా రొమాంటిక్ రొమాంటిక్ వే ఇస్తారు. ఎక్కడ ఏ షూటింగ్ అయినా అసలు నిజంగా శారీ కట్టిస్తారు, కానీ ఏ రోజు పైట ఉండదు, శారీ తీసిన సీన్సే పెడతారు. నాకు అర్థమయ్యేది కదా, ఎందుకు చీర కట్టిస్తారు, ఎందుకు ఇప్పిస్తారు. ఫస్ట్ లో అనుకునేదాన్ని, నవ్వుకునేదాన్ని నాకు నేను, ఎందుకు డ్రెస్ వేసుకోమంటారు, ఎందుకు ఇప్పమంటారు, వీళ్ళకి ఏంది ఇది అనేసి అనుకునేదాన్ని. కట్ చేసి చూస్తే ఆ వీడియోస్ అన్ని ఫుల్ వైరల్ అయిపోయినాయి. పోన్లే దేవుడు ఇట్లా రాసిందేమో నాకు ఇట్లా ఫేమస్ అవ్వాలని, అంతే తప్ప పర్టికులర్ గా నాకు ఇలాగే ఉండాలని ఏం లేదు. బయట ఐ ఫీల్ సో షై, కెమెరా ముందు నేను ఎట్లుంటానా, బయట ఐ ఫీల్ సో షై. నన్ను లక్ష్మకి అడుగుతుంది నన్ను, ఇంటి దగ్గర నువ్వు నిక్కర్లు వేసుకుని తిరుగుతుంటే, అయ్యో అక్క లేదక్క ఫుల్ డ్రెస్ వేసి, అదేంటి అట్లా అంటే, అక్క నాకు సిగ్గక్క అంటే, అదేంటి కెమెరా ముందు అట్లుంటావు బయట ఎట్లుంటావు ఏంటి. ఇప్పుడు ఏదైనా పబ్కి వెళ్ళాలన్నా కూడా ఏదైనా డ్రెస్ వేసుకోవాలంటే ఐ ఫీల్ షై. ఇంటి దగ్గర కానీ పబ్లోకి వెళ్ళిన తర్వాత ఏమనిపిస్తుంది, అయ్యో మన డ్రెస్ ఏంటి ఊరోళ్ళలాగా ఉంది, కానీ ఏంటంటే ఐ ఫీల్ షై. అదే బట్ ఎవరు నమ్మరు నిజంగా స్వాతి నాయుడు షై ఫీల్ అవుతుందా అంటే, ఎవరు నమ్మరు. అసలు సత్య వాళ్ళ ఇంటి దగ్గర కలిసినప్పుడు ఎవరైనా మాట్లాడితే, అదేంటి స్వాతి గారు అసలు ఫోన్ ఎత్తారు, మెసేజ్ కి రిప్లై ఇవ్వరు అంటే, చెప్పండి ఏం మాట్లాడాలి అంటే, అంతే ఎంటర్టైన్మెంట్ చేయడము అది కూడా ఏం లేదు, అంత లైఫ్ సప్పసప్పగా ఉంటది. కెమెరా ముందు అంత మసాలా ఉంటది తప్ప రియల్ లైఫ్ ఏం లేదు అసలు. ఎవరైనా అబ్బాయి వచ్చి ఫోటో దిగి, మేడం మేడం ప్లీజ్ చెయ్యండి మేడం అంటే, వద్దండి నేను ఇట్లా, ప్లీజ్ మేడం చెయ్యండి అంటే అప్పుడు ఏదో తప్పదు ఇట్లా, అంతే తప్ప రియల్ లైఫ్ లో నాకే కొత్తగా ఉంది వినడానికి తెలుసా. అయ్యో ఒక రోజు ఏమైంది, పబ్కి వెళ్ళినప్పుడు ఉప్పల్ బాలు వాళ్ళ ఫ్రెండ్ ఒక అతన్ని వచ్చాడు, ఆ రోజే పరిచయం అనుకుంటా, హాయ్ స్వాతి గారు అన్నాడు, అంతే. ఎంత పెద్ద ఫైట్ చేశాడు బాలు, ఆమెతోటి ఎందుకు హాయ్ చెప్పిన, ఆమెని మొత్తం గుంజేసుకుంటుంది, మొత్తం నాశనం చేసేస్తుంది అని నా ముందే చెప్తున్నాడు నా గురించి, ఇంత బ్యాడ్ నాడు, ఇట్లా కళ్ళలో నీళ్ళు వస్తే వాష్రూమ్కి వెళ్ళి ఏడ్చిన నేను. మళ్ళీ నాతో ఏమంటాడు, మీ ఆయన నా మొగుడే నీ మొగుడు కాదు,
మీ ఆయన నా మొగుడే, బావా మనం బీచ్కి వెళ్ళినప్పుడు ఇట్లా రొమాంటిక్ ఇట్లా తీద్దాం అట్లా తీద్దాం అది ఇదని బావా ఇట్లా మాట్లాడతాడు. నీ పర్సన్ నీ హస్బెండ్ కాని వాడినే హాయ్ చెప్తే నువ్వు ఇంత ఫైట్ చేసావు, మరి నాకున్న ఒక్కటే మొగుడు దొరికాడు నాకు ఎవరు దొరకక, ఆ మొగుడికి నువ్వు ఇలా మాట్లాడితే కానీ నేను సర్లే అనుకుంటా. విజయవాడ ఈవెంట్కి వెళ్ళినప్పుడు కూడా తన బాయ్ ఫ్రెండ్ ఎవరో వచ్చి మాట్లాడితే ఫుల్ గొడవ, నువ్వు ఎట్లా మాట్లాడుతావు స్వాతి దగ్గరికి వచ్చి, వాళ్ళు చిల్లరోళ్ళు వాళ్ళతో ఎందుకు మాట్లాడి లాక్కుని వెళ్ళిపోయాడు అతన్ని. ఏంది బాలు ఇంత గలీజ్గా మాట్లాడుతున్నాడు అనుకున్నా నేను. అంటే వాళ్ళు మనతో మాట్లాడకూడదు ఎవ్వరు, నా మొగుడు మాత్రం వాళ్ళతో మాట్లాడవచ్చు. ఇది ఎక్కడ న్యాయం అసలు నాకు అర్థం కాదు. ఫస్ట్ స్వాతి నాయుడు వాళ్ళ ఆయన గురించి పోట్లాడుతుంది నా మొగుడు అంటే సరే మా ఆయన నాతో ఎప్పుడు ప్రేమగా ఉండడు, రొమాంటిక్ ఉండడు, అయినా ఏదో ఒక హస్బెండ్ అయితే ఉండాలి కదా. అయ్యయ్యో ఏదో ఉండాలంటే అంటే నా లైఫ్ లో నేను ఎప్పుడు నా బాయ్ ఫ్రెండ్స్ వీళ్ళతోటి కొన్ని రోజు అంటే ఒంటరిగా ఉండడం నేను అలవాటు హ్యాపీ. ఒకసారి బాయ్ ఫ్రెండ్ తో ఉండడం స్టార్ట్ అయినాక లైఫ్ లో వాళ్ళు సడన్ గా వదిలేసి వెళ్ళిపోతే ఏదో తెలియని వెళితి. మరి ఇన్ని రోజులు ఒక్కదాన్ని ఉన్నాను కదా, కానీ ఒక పర్సన్ తో కలిసి ఉండడం స్టార్ట్ అయిన తర్వాత లైఫ్ లో వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే ఒంటరిగా అసలు ఉండలేం. ఐ నో దట్ ఫీలింగ్. అందుకే ఒకప్పుడు నా దగ్గర చాలా క్యాట్స్ ఉండేవి. ఇలా ఎవరో వస్తారు మోసం చేసి వెళ్ళిపోతారు వద్దు అని నా లైఫ్ నేను క్యాట్స్తో ఎక్కువ స్పెండ్ చేసేదాన్ని. 20-30 క్యాట్స్ ఉండేవి. పద్దాక ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చేది. 3 months ఉండడం గగనం ఒక ఇంట్లో నేను. ఇక్కడ అక్కడ క్యాట్స్ని మాత్రం ఎప్పుడు వదల్లా. ఇక నేను ప్రెగ్నెంట్ అయినా కూడా వదల్లా. మేము ఇల్లు కడుతున్నప్పటికీ ఇంకా తర్వాత మా హస్బెండ్ చెప్పాడే క్యాట్ రావద్దు ఇంట్లోకి, మొత్తం గలీజ్ చేసేస్తున్నాను అట్లా అనమాట. అందువల్ల ఏంటంటే ఒక పర్సన్తో ట్రావెల్ చేయడం స్టార్ట్ అయ్యాక వాళ్ళు వెళ్ళిపోయేసరికి సడన్గా మన లైఫ్ వెలితిగా అయిపోద్ది. నిజంగా చెప్పాలంటే చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉంటున్నారంటే ఉంటున్నారు అంతే. లవ్ ఉందా లేదా పక్కన పెడితే ఏంటంటే కొన్ని కలిసి ఉండాలి తప్పట్లేదు అట్లా, అంతే తప్ప దట్ నో లవ్ నథింగ్. మా ఆయనకి ఎన్నోసార్లు చెప్తా మంచిగా ఉండు ప్రేమగా ఉండు మాట్లాడు, ఆయన ఎప్పుడు అరుస్తాడు కోప్పడతాడు ప్రేమగా ఉండడు. ఎన్నిసార్లు బాల్కనీలోకి వెళ్ళి ఏడుస్తా, కనీసం వచ్చి ఓదార్చాడు. మళ్ళీ నేనే కళ్ళు దుడుచుకుని మా పాప వస్తుంది ఏమైందమ్మా డాడీ తిట్టాడా, మా ఆయన నన్ను ఏమంటే ఆపు మమ్మీని ఏమనుకో అంటది. మా పాప చిన్న పాప 3.5 years కానీ ఫుల్ సపోర్ట్ చేస్తుంది నాకు. స్కూల్ నర్సరీ ఇప్పుడు వెళ్తుంది మంచిగా. రోజు వస్తుంది మమ్మీ తమ్ముడు చెల్లి ఎప్పుడు వస్తారు అని బా ఈగర్లీ తను వెయిటింగ్ అనమాట. తను బాగా వెయిటింగ్. నేను దగ్గరుండి చూసుకుంటా వాళ్ళకంటది. చాలా చూడాలి దేవుడి దయ. 2 కావాలి లైఫ్ లో, షూటింగ్స్ ఒకటి ఇంకొక బేబీ ఒకటి. ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నా, ఎంత తిరుగుతున్నా హాస్పిటల్స్ చుట్టూ అవ్వట్లేదు. అదే థ్యాంక్ యూ. తర్వాత ఇది విన్న తర్వాత మీరు ఏమనుకుంటారు అనాలనిపించింది. సో ఏదైనా సరే ఇటువంటి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఒకటి మనం ఛాన్స్ ఇస్తేనే రిపీట్ అయితే. మీరు కామ్ గా ఉండబట్టి ఇవాళ ఇంత దూరం వచ్చింది. స్టార్టింగ్ లోనే మీరు అది స్టాప్ చేసి ఉంటే ఈ రోజు ఇక్కడ వరకు వచ్చేది కాదు. అంటే ఏంటంటే ప్రతిదానికి నవ్వుతూ మాట్లాడి కూల్ గా చెప్పడం, గట్టిగా గొడవలు పడకుండా కూల్ గా చెప్పడం వల్ల ఏంటంటే ఇంకా అదే రిపీట్ చేస్తూ ఒక మనిషిని బాధ పెట్టేలా మాట్లాడుతూ అట్లా ఇట్లా రాక్షసానందం అది వాళ్ళిద్దరిది. సో ఇంకా ఫ్యూచర్ లో ఇటువంటివి రిపీట్ చేసుకోవద్దు అని. డెఫినెట్లీ. సో మీరు పీస్ఫుల్ గా ఉండండి, మీ లైఫ్ ని పీస్ఫుల్ గా పెట్టుకోండి. ఇప్పటివరకు ఇట్లాంటివి ఏం లేవు కదా. సో ఇదన్నమాట. సో ఎప్పుడు కూడా స్వాతి నాయుడు గారిని ఒక కోణంలో చూసావు, ఈ రోజు కొంచెం గొడవల్లోకి లాక్కొచ్చాం మనం. అండ్ వైజాగ్ సత్య అండ్ ఉప్పల్పాలు గురించి తెలిసిన వాళ్ళకి తెలుసు, తెలియని వాళ్ళ గురించి తెలియాలి అని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో మరిన్ని వీడియోస్ తో మీ ముందుకైతే వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.